నౌ రికార్డింగ్ అవుతూ ఉంది. సరే నెక్స్ట్. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే మేల్ యాజ్ ఫీమేల్, ఫీమేల్ యాజ్ మేల్. సో ఏం చేయాలి మనము? సో బై యూజింగ్ డీకోడ్ వీ కెన్ అచీవ్. డీకోడ్ యూజ్ చేయొచ్చు, లేదంటే కేస్ యూజ్ చేయొచ్చు, రెండు యూజ్ చేయొచ్చు. ఓకేనా? డీకోడ్ యూజ్ చేస్తే ఫంక్షన్ మనకు తెలిసిండాలి కదా. డీకోడ్ ఫస్ట్ పారామీటర్ కాలం నేమ్, కాలం నేమ్లో ఎం ఉంటే ఫీమేల్, కాలం నేమ్లో ఎఫ్ ఉంటే మేల్. సో రిమైనింగ్ ఏదన్నా ఉంటే అలానే రావాలంటే జెండర్, లేదంటే సింగిల్ కోర్స్లో అదర్స్. సో అలా పెట్టుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్. సో ఒకవేళ మనకు కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసి రాయాలంటే ఏం చేయాలా? సెలెక్ట్ కేస్ వెన్ జెండర్ ఈక్వల్ టు ఎం దెన్ ఫీమేల్ కదా, మేల్ అయితే వెన్ జెండర్ ఈక్వల్ టు ఎఫ్ దెన్ మేల్. ఎల్స్ ఏమైనా పెట్టాలనుకుంటే అదర్స్. ఎల్స్ ఏం పెడతాం? జెండర్ యాజ్ ఇట్ ఈస్ అయితే జెండర్. ఓకేనా? ఎండ్ ఫ్రమ్ ఈఎంపి టేబుల్. ఏ టేబుల్? డ్యూయల్ కాదు అది, ఫ్రమ్ జెండర్ అనే టేబుల్. డ్యూయల్ టేబుల్లో ఉంటుంది జెండర్ అనే కాలము, ఉండదు కదా. జెండర్ అనే కాలం ఉంటుంది, డ్యూయల్లో ఉండదు. ఆ కాలం నేమ్ యూజ్ చేస్తున్నప్పుడు ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్ నేమ్ యూజ్ చేయాలి. డ్యూయల్ టేబుల్లో జెండర్ ఉంటుందా? సో ఓకే. సో ఇలా కేస్ యూజ్ చేసి రాయొచ్చు. కేసు వెన్ జెండర్ ఈక్వల్ టు ఎం దెన్ ఫీమేల్, వెన్ జెండర్ ఈక్వల్ టు ఎఫ్ అయితే మేల్, ఎల్స్ జెండర్ యాజ్ ఇట్ ఈస్ కావాలంటే జెండర్, లేదనుకో అదర్స్ కావాలనుకో సింగిల్ కోట్స్లో అదర్స్. ఆ సింగిల్ కోట్స్లో అది. ఓకేనా? కాలం నేమ్ యూజ్ చేసేటప్పుడు సింగిల్ కోట్స్ యూజ్ చేయకూడదు. సో డిఫరెన్స్ బిట్వీన్ ఎన్విఎల్ టు కోలీస్. సో ఎన్విఎల్ ఏం చేస్తుంది? ఎన్విఎల్ 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఈ 3 నల్ వాల్యూతోనే హ్యాండిల్ చేయాలి. వాటి కోసం యూజ్ చేస్తాం. ఎన్విఎల్ అనేది ఏం చేస్తుంది? ఫస్ట్ పారామీటర్ నల్ అయితే సెకండ్ పారామీటర్లో పెట్టింది తీసుకుంటుంది. ఓకేనా? నల్ కాకపోతే ఫస్ట్ పారామీటర్ ఉండేది తీసుకుంటుంది. సో అది ఎన్విఎల్ 2 ఏం చేస్తుంది? ఫస్ట్ పారామీటర్ నల్ కాకపోతే సెకండ్ పారామీటర్ వాల్యూ తీసుకుంటుంది. ఫస్ట్ పారామీటర్ నల్ అయితే థర్డ్ పారామీటర్ తీసుకుంటుంది. ఓకే. కోలీస్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఫిక్స్డ్ ఏం కాదు, ఎన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అన్నా ఇచ్చుకోవచ్చు. సో లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్, థర్డ్ పారామీటర్, ఫోర్త్ పారామీటర్ అట్లా చెక్ చేసుకుంటూ అవుతుంది. ఏది ఫస్ట్ నాట్ నల్ అవుతుందో అది అవుట్పుట్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ డీకోడ్ అండ్ కేస్. డీకోడ్కి కేస్కి డిఫరెన్స్. డీకోడ్ అనేది ఏంది? ఫంక్షన్. కేస్ అనేది ఫంక్షన్ స్టేట్మెంట్. సో మనం డీకోడ్లో ఏం చేయొచ్చు అంటే ఓన్లీ ఎగ్జాక్ట్ వాల్యూస్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ఉన్న వాల్యూస్నే యూజ్ చేస్తాం. అంటే డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10, లేదు జెండర్ ఈక్వల్ టు మేల్, జాబ్ ఈక్వల్ టు మేనేజర్ ఈక్వల్ టు ఉంటేనే అలాంటి కేసెస్లోనే వాడగలుగుతాం. ఓకేనా? రేంజెస్ కానీ ప్యాటర్న్ మ్యాచెస్ కానీ డీకోడ్తో అవ్వదు. ఓకేనా? కేస్తోనే అవుతుంది. కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్యాటర్న్ యూజ్ చేయొచ్చు. సో అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగినప్పుడు. సో నీట్గా ఒక 2 లైన్లు చెప్తే చాలు. చెత్త రామాయణం గంటలు అది ఢూంఢా అనేది అర్థం కాకుండా నువ్వు ఎంత చెప్పినా కూడా నో యూజ్. ఓకేనా? అర్థం కాకుండా ఎంతన్నా చెప్పుకో వేస్ట్. అర్థమైనట్టు నీట్గా కొంచెం చెప్పినా చాలు. ఎగ్జాక్ట్గా 2 లైన్స్ గన్ షాట్ అంతే. సో అలాంటి ఆన్సర్కే వాల్యూ ఉంటుంది. ఓకే. డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏం చేస్తుంది యూనియన్ ఆల్ రెండు ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి డేటా ఫెచ్ చేసేదానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ కండిషన్ ఏంది? కండిషన్ ఏమంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్ని సెలెక్ట్ స్టేట్మెంట్ సేమ్ ఉండాలా, డేటా టైప్ మ్యాచ్ అవ్వాలా. సో బట్ వేరియేషన్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే యూనియన్ యూనిక్ రికార్డ్స్ని ఇస్తుంది, యూనియన్ ఆల్ అన్ని రికార్డ్స్ ఇస్తుంది. యూనియన్ ఈజ్ ఫాస్టర్ దాన్ యూనియన్ ఆల్. యూనియన్ ఆల్ ఈజ్ ఫాస్టర్ దాన్ యూనియన్. ఎందుకు యూనియన్ ఆల్ ఫాస్టర్ అంటే యూనియన్ వెరిఫై చేస్తుంది డూప్లికేట్ రికార్డా కాదా అనేది వెరిఫై చేస్తుంది కాబట్టి. సో అది
కొంచెం స్లో. యూనియన్ వాళ్ళు ఏం వెరిఫై చేయదు, చెక్ చేయదు కాబట్టి చక్క చేసుకుంటూ పోతూ ఉంటుంది. యూనియన్ ఏం చేస్తుందంటే వెరిఫై చేస్తుంది, ఈ సేమ్ రికార్డ్ ఉందా లేదా వెరిఫై చేస్తుంది కాబట్టి యూనియన్ కొంచెం స్లో. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా, డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్. ర్యాంక్ డెన్స్ ర్యాంక్ రెండు ఎందుకు యూజ్ చేస్తాము? ర్యాంకింగ్ కోసం యూజ్ చేస్తాము. సో ర్యాంక్ ఏం చేస్తుంది? టై వాల్యూ ఉన్నప్పుడు స్కిప్ చేస్తుంది. డెన్స్ ర్యాంక్ కంటిన్యూస్ ర్యాంకింగ్ ఇస్తుంది. అంతేనా? ర్యాంక్ స్కిప్ చేస్తుంది, డెన్స్ ర్యాంక్ కంటిన్యూస్ ర్యాంకింగ్ ఇస్తుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఇది ఎంత హైయెస్ట్ శాలరీ? కనీసం 80% ఉంటుంది. 80% అన్నప్పుడు నేను అడిగే ఉంటారు. 80% ఇంటర్వ్యూస్లో 10లో 8 ఇంటర్వ్యూస్లో అడుగుతారు ఈ రెండు. ఎంత హైయెస్ట్ శాలరీ కూడా. ఎంత హైయెస్ట్ శాలరీ అంటే మనకు ఎన్ని రకాలుగా చేయొచ్చు? 2-3 వేస్లో చేయొచ్చు. ఏది రాసినా కూడా ఓకే. డెన్స్ ర్యాంక్ యూజ్ చేసి రాస్తే ఈజీగా అయిపోతుంది. సో లేదు ఇలా రాయాలి అంటే ఎలాగా? డిపార్ట్మెంట్ వైజ్ ఇలానే రాయాలన్నా అట్లేం లేదు. సో ఇలా రాయొచ్చు. సబ్ క్వరీ, కోరిలేటెడ్ సబ్ క్వరీ పాస్ చేసి ఈజీగా రాయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP ఓకే వేర్. సో సింపుల్ ఏమంటే మనం శాలరీ పాస్ చేస్తాము, దానికంటే ఎక్కువ కానీ ఈక్వల్ కానీ ఉన్నట్టు ఎన్ని ఉన్నాయి కనుక్కుంటాం అంతే. సో ఎగ్జాంపుల్, సో మనం సెలెక్ట్ డిస్టింక్ట్ ఆఫ్ కౌంట్ ఆఫ్ 1 కూడా పెట్టుకో. కౌంట్ ఆఫ్ 1 శాలరీ ఏదైనా ఉంటుంది. శాలరీ ఫ్రమ్ డిస్టింక్ట్ కౌంట్ ఆఫ్ 1 ఫ్రమ్ ఏంటది? EMP వేర్ శాలరీ ఈక్వల్ టు 10,000 అన్నాం అనుకో. 10,000 ఎంత హైయెస్ట్ శాలరీ? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. చూద్దాం ఒకసారి. డిస్టింక్ట్ కౌంట్ ఆఫ్ 1 ఫ్రమ్ EMP 1. ఒకవేళ 3,000 అనుకున్నాం అనుకో. 3,000 సెకండ్ హైయెస్ట్ అది. దానికంటే పెద్దదిగా ఉండాలి. 3,000 ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని పెడతాం. ఎన్ని కౌంట్ ఉంటుంది? ఓకేనా. ఈ విధంగా శాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3,000. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయంట. అవును, దానికంటే 4 ఎక్కువ ఉన్నాయా? తెలియదు మనకు. డిస్టింక్ట్ అన్నా కదా. సెలెక్ట్ ఓకే సారీ అది 1 కాదు, కౌంట్ కాదు. కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ శాలరీ కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ శాలరీ. కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ శాలరీ ఎన్ని? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వరకు ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ శాలరీ ఫస్ట్ రావాలా. సో ఫస్ట్ హైయెస్ట్ ఏది? 10,000. సెకండ్ హైయెస్ట్ ఏది? 3,100. థర్డ్ హైయెస్ట్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? 3,000 అంటే ఏమని? థర్డ్ హైయెస్ట్ శాలరీ. ఏం అనుకున్నామంటే ఆ శాలరీ కంటే ఎక్కువ ఎన్ని ఉన్నాయి అంటే ఎక్కువ కానీ ఈక్వల్ ఉన్న శాలరీస్ ఎన్ని అని కనుక్కున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 3,000 కాదు కదా మనకు కావాల్సింది ఎంత హైయెస్ట్ శాలరీ. సో మనం ఏం చేయాలా? శాలరీ ఒక్కొక్క దాన్ని పంపించాలా. ఎక్కడైతే మనకు 3 మ్యాచ్ అవుతుందో అదే థర్డ్ హైయెస్ట్ శాలరీ, 4 మ్యాచ్ అవుతుందో ఫోర్త్ హైయెస్ట్ శాలరీ. వేర్ 3 ఈక్వల్ టు ఏంది? 3 ఈక్వల్ టు ఇక్కడ అనుకుండా E2 డాట్ శాలరీ దేనికంటే పెద్దది ఉండాలా? E డాట్ శాలరీ. సో ఇది
కోరిలేటెడ్ సబ్ కోరీ. ఏం చేసినామంటే ఈ నుంచి శాలరీని పంపించినాము. ఎప్పుడైతే దీని రిజల్ట్ 3 వస్తుందో ఆ రికార్డు ఆ శాలరీ థర్డ్ హైయెస్ట్ అన్నట్టు. అర్థమైందో లేదో? సో ఈ టేబుల్ నుంచి ఒక్కొక్క శాలరీ పంపిస్తామంటే ఇది ఈ అనుకుందాము. ఈ నుంచి ఏం చేసినామంటే 10 పంపించినాం. 10 పంపిస్తున్నప్పుడు ఏమొస్తుంది రిజల్ట్? 1 వస్తుంది. ఓకేనా? 3100 పాస్ చేస్తే అప్పుడు 2 వస్తుంది. సో సెకండ్ హైయెస్ట్ శాలరీ అనుకో, మన ఈ పక్క లెఫ్ట్ సైడ్ 2 పెట్టుకుంటాం. సెకండ్ హైయెస్ట్ 2 అంటే 2 ఎప్పుడు మ్యాచ్ అవుతుంది? 3100 వచ్చినప్పుడే మ్యాచ్ అవుతుంది. 3 అన్నాం అనుకో, ఎప్పుడు మ్యాచ్ అవుతుంది? 3000 వచ్చినప్పుడు మ్యాచ్ అవుతుంది. సో అది థర్డ్ హైయెస్ట్ శాలరీ. ఫిఫ్త్ హైయెస్ట్ శాలరీ అనుకో, అట్లా అది ఒక్కొక్క రో పంపించుకుంటూ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఒక్కొక్క రో పంపిస్తూ ఉంటుంది. పంపించినప్పుడు ఎన్ని కౌంట్స్ ఎక్కువ ఉన్నాయి ఆ శాలరీ కంటే ఎక్కువ అని ఈక్వల్ అంటే, సో ఎప్పుడు మ్యాచ్ అవుతుందో అప్పుడు 5 అంటే దానికంటే 5 కానీ దానికంటే 4 ప్లస్ దీంతో కూడా ఇంక్లూడ్ కలిపి ఈక్వల్. అంటే ఆ శాలరీ కంటే 4 పెద్ద ఉండాలా, ఈక్వల్ కాబట్టి దీంతో పాటు ఈక్వల్ కాబట్టి ఫిఫ్త్ హైయెస్ట్ శాలరీ. సో అలా ఇలా రాస్తాం అనమాట. డిపార్ట్మెంట్ వైజ్ హైయెస్ట్ శాలరీ అంటే డెన్స్ ర్యాంక్ యూజ్ చేసినాం అనుకో, డెన్స్ ర్యాంక్ ఎందుకు యూజ్ చేయాలా? ర్యాంక్ యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు? డెన్స్ ర్యాంక్ స్కిప్ అయిపోతుంది కాబట్టి ఏదైనా స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది వాడకూడదు. ఓన్లీ డెన్స్ ర్యాంక్ వాడాలా. సో డిపార్ట్మెంట్ వైజ్ అన్నప్పుడు పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అన్నమాట. పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్. అదే డిపార్ట్మెంట్ వైజ్ హైయెస్ట్ శాలరీ కావాలనుకో ఏం చేయాలా? దాంతోపాటు డిపార్ట్మెంట్ నెంబర్ కూడా పంపించాలా. ఎట్లా? ఇక్కడ ఉంది కదా, దీంతోపాటు ఇది ఒకటే మ్యాచ్ అవ్వకూడదు, దాంతోపాటు అండ్ E2 డాట్ డిపిటి నెంబర్ ఈక్వల్ టు ఈ డాట్ డిపిటి నెంబర్ కూడా మ్యాచ్ అవ్వాలా. ఓకేనా? అప్పుడు థర్డ్ హైయెస్ట్ శాలరీ ఉంటాయా? కొన్నిటి ఉంటుంది, కొన్నిటి ఉండదు. ఎప్పుడెక్కడ వచ్చింది? డిపార్ట్మెంట్ నెంబర్ 10లో థర్డ్ ఇది, డిపార్ట్మెంట్ నెంబర్ 20లో థర్డ్ ఇది, డిపార్ట్మెంట్ నెంబర్ 20లో థర్డ్ హైయెస్ట్ శాలరీ ఇది, అంతే. దాంతోపాటు డిపార్ట్మెంట్ నెంబర్ని కూడా మనం పాస్ చేయాలి కోరిలేటెడ్ సబ్ కోరీకి. ఓకేనా? అర్థమవుతుందా? ఏమని ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. అర్థం కాకపోతే అడుగు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదే అంత ఇంపార్టెంట్ కాదు, ఒక్కసారి అడిగినారు అంతే. డిస్ప్లే కరెంట్ వాల్యూ, అబోవ్ వాల్యూ అండ్ బిలో వాల్యూ. కరెంట్ వాల్యూ, అబోవ్ వాల్యూ అండ్ బిలో వాల్యూ. సో బై యూజింగ్ ల్యాగ్, లీడ్ వాల్యూ అవన్నీ కనుక్కోవచ్చు. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో డిఫరెన్స్ బిట్వీన్ రో నమ్ అండ్ రో నంబర్. రో నమ్ అనేది ఏంది? సూడో కాలం. రో నంబర్ అనలిటికల్ ఫంక్షన్. రో నమ్ అనేది సూడో కాలము, రో నంబర్ అనలిటికల్ ఫంక్షన్. రో నమ్ ఏం చేస్తుంది అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని రికార్డ్స్ ఉంటాయో దాని నంబర్స్ ఇస్తుంది, కంటిన్యూ నెంబర్ ఇస్తుంది. రో నెంబర్ కూడా సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని నెంబర్స్ ఇస్తుంది. సో రో నమ్ ఏం చేయొచ్చు అంటే గ్రూపింగ్ లాగా ఇవ్వచ్చు. గ్రూపింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉన్నప్పుడు 1 2 3, 20 ఉన్నప్పుడు 1 2 3 4 5, 30 ఉన్నప్పుడు 1 2 3 4 5 6. వీ కెన్ అచీవ్ దట్ బై యూజింగ్ రో నెంబర్. అది రాసినా లేదా? ఓవర్ క్లాస్ అప్లై చేసి రో నెంబర్లో సపరేట్ చేసి, ఓవర్ కాదు అది పార్టీషన్ చేసుకోవచ్చు. రో నెంబర్ వచ్చినాను ఇక్కడ, నేను ఇక్కడేం రాసింది ఏంది? రో ఐడియా, రో నెంబర్. నేను చెప్పలా ఏంది ఇది? ఆన్సర్ సపరేట్ చేసినావు సాయి. దీనికి ఆన్సర్ రాయలే, అది రో నెంబర్ రో ఐడి. ఓకే, రో నెంబర్ సూడోకాలం. ఓకే, అయితే ఇక్కడ రో ఐడి పెట్టా. రో ఐడి అది ఓకేలే. ఇది డిఫరెన్స్ చెప్పినా రో నెంబర్ రో ఐడి కదా, దాని కింద ఉందిలే చూస్తాను. ఇది కరెక్టే కదా, రో నెంబర్ రో ఐడి. సో డిఫరెన్స్ బిట్వీన్ రో నెంబర్ రో ఐడి డిఫరెన్స్ తెలుసా? రో నెంబర్ జస్ట్ నంబర్స్ ఇస్తుంది, అది డిఫరెంట్ సెలెక్ట్ స్టేట్మెంట్కి డిఫరెంట్ నెంబర్ ఇస్తుంది. रो आईडी यूनिक बच्ची बुला लेगा टाइम हो गया शिवा वैसे
ఎవరన్నా ఇందాక వేసేసాడు. ఓకే సరే డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో రోనమ్ రో ఐడి ఏం డిఫరెన్స్ అంటే రోనమ్ సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉంటాయో అన్ని కంటిన్యూస్ నంబర్స్ ఇస్తాయి. ఓకే రో ఐడి యూనిక్ హెక్సాడెసిమల్ నంబర్. సో ప్రతి రికార్డ్కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, ఐడెంటిఫైయర్ అనమాట. సో మనం యాక్సిడెంటల్గా డూప్లికేట్ వాల్యూ ఇచ్చినా సరే రో ఐడిలో యూనిక్ వాల్యూ ఉంటుంది. సో ప్రతి టేబుల్లో ఈ కాలమ్స్ ఉంటాయి అన్నమాట, సూడో కాలమ్స్ అంటారు. సో అదే రోనమ్ పార్టీషన్ బై నాట్ పాసిబుల్ విత్ ఇక్కడ అది ఓకే అది ఉంటే ఉన్నదే. సో సరే డిఫరెన్స్ బిట్వీన్ రోనమ్ అంటే అర్థమైంది కదా. సో పార్టీషన్ బై నాట్ పాసిబుల్ ఫర్ రోనమ్ ఆర్టికల్ ఫంక్షన్. ఓకే ఇంటర్లాక్స్. సో ఇంకొకటి ఏమంటే ఆర్డర్ బై యూజ్ చేసినామంటే రోనమ్ ఏమవుతుందని జంబల్ అయిపోతుంది, ఒక ఆర్డర్లో రాదు. యాక్చువల్ టేబుల్లో డేటా ఏ ఆర్డర్లో ఉంటుందో అదే ఆర్డర్లో 1 2 3 ఉంటాయి. ఆర్డర్ బై పెట్టినామంటే నంబర్స్ జంబల్ అవుతాయి. 1 to 14 అంటే 1 to 14 ఉంటాయి, ఆర్డర్ జంబల్ అయిపోతుంది. బట్ రో నంబర్ సూడో అది అనలిటికల్ ఫంక్షన్ కంటిన్యూస్ నంబర్స్ ఇస్తుంది. ఓకేనా. సో ఓకే ఇక్కడ వచ్చింది కదా. డిస్ప్లే ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 1 to 100 అన్నాడు అనుకో, ఏం చేస్తాము 1 to 100 డిస్ప్లే చేస్తాము. సో దాని మీద ఇన్లైన్ వ్యూ అంటే ఏంటి, సెలెక్ట్ స్టేట్మెంట్ని మనం బ్రాకెట్లో పెట్టుకుంటాము, పైన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పెడతాం. అంటే ఫ్రమ్ క్లాస్లో మనం టేబుల్ నేమ్ బదులు సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినాము అంటే దాన్ని ఇన్లైన్ వ్యూ అంటాం. సో ఇన్లైన్ వ్యూ అంటే ఏమంటే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ వరకు అది టేబుల్ లాగా బిహేవ్ చేస్తుంది, దీనికి టేబుల్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఇందులో ఏదైతే కాలమ్ నేమ్స్ అలియాస్ నేమ్స్ ఉంటాయో అవే టేబుల్ కాలమ్ నేమ్స్. సో ఇక్కడ నేను యూజ్ చేసాను అనుకో వేర్ ఆర్ అనేది యూజ్ చేస్తాను, ఎందుకంటే ఆర్ అంటే ఏంటంటే ఇక్కడ కాలమ్ నేమ్ అన్నట్టు. ఓకే. సో డిస్ప్లే ఆడ్ నెంబర్ అంటే దాని రివర్స్. డిస్ప్లే 5 డెసిమల్స్ అంతే, మోడ్ ఆఫ్ r,5 = 0. డెసిమల్స్ కాదు, 5 మల్టిపుల్స్ కూడా కాదు, 5 డివిడెండ్స్ అంటారు. మల్టిప్లికేషన్ అంటే అది వేరు. మల్టిప్లికేషన్ అంటే 1 into 100 లోపు ఉండేదాన్ని మల్టిపుల్స్ అనరు. ఓకేనా. మల్టిపుల్స్ అంటే ఏమంటే 5 అంటాం, దాని మధ్యలో ఉండేటివి 5 మల్టిపుల్స్ అని. అట్లా కూడా పెట్టచ్చు, 5 మల్టిపుల్స్ బిట్వీన్ 1 to 100 అనేసి. ఓకే. డిస్ప్లే కరెంట్ వాల్యూ ఓకే, ఇది ఆల్రెడీ చెప్పేసినాను, రిపీట్ అయింది ఇది అంటే అనేది. డిస్ప్లే డిపార్ట్మెంట్ డీటెయిల్స్ వేర్ రో నంబర్ ఎంప్లాయీస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే వాడి ఉద్దేశం ఏమంటే, సో డిపార్ట్మెంట్ ఉంటుంది, ఉండరు, ఎంప్లాయీస్ ఉండరు. డిపార్ట్మెంట్ నెంబర్ ఉంటుంది, ఎంప్లాయీస్ ఉండరు. ఎగ్జాంపుల్ మనకు డిపార్ట్మెంట్ నెంబర్ 40 ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. సో ఇక్కడ EMPలో 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది, బట్ ఈ DEPTలో 40 ఎక్స్ట్రా ఉంది. సో వాడు ఏమంటున్నాడంటే, సో ఆ డిపార్ట్మెంట్ డీటెయిల్ కావాలా, ఏ డిపార్ట్మెంట్లో అయితే ఎంప్లాయీస్ ఉండరో. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ రెండింటిలో వెరిఫై చేసుకోవాలా. సో ఈ డిపార్ట్మెంట్ నెంబరు ఎంప్లాయీ పాస్ చేసి వెరిఫై చేయాలి. ఒకటి ఎలా యూజ్ చేయొచ్చు, అవుటర్ జాయిన్తో అవుతుంది. ఒకటి అవుటర్ జాయిన్తో అయితే ఇంకొకటి ఎగ్జిస్ట్ యూజ్ చేసి కూడా ఇక్కడ అవుటర్ జాయిన్తో ఉంది. ఓకే. ఎలా రాసినామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMPE DEPT వేర్ E డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు D డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. సో మనకి ఎక్కడి నుంచి కావాలా, ఎక్స్ట్రా రికార్డ్స్ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి కావాలా, కాబట్టి డిపార్ట్మెంట్లో కదా ఎక్స్ట్రా ఉంటారు, కాబట్టి ఏం చేసినాం ఇక్కడ రైట్ అవుటర్ జాయిన్ యూజ్ చేసినాం. లెఫ్ట్ సైడ్ ప్లస్ పెట్టాం. లెఫ్ట్ సైడ్ ప్లస్ పెట్టామంటే ఆపోజిట్ సైడ్లో ఉన్న టేబుల్లో ఎక్స్ట్రా రికార్డ్స్ వస్తాయి, అవన్నీ వచ్చేస్తాయి, సరిపోతాయి. మనకు కావాల్సింది ఏంది, ఏమొస్తాయి ఇక్కడ మ్యాచ్డ్ రికార్డ్స్ విత్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ రెండు వస్తాయి. ఎలా వస్తాయి, అవుటర్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ వస్తాయి. సో ఇలా వస్తుంది, ఇవన్నీ మ్యాచ్డ్ రికార్డ్స్, ఇదొకటి అన్మ్యాచ్డ్ రికార్డ్. నాకు ఈ రికార్డు కావాలా, ఈ రికార్డు ఒక్కటే కావాలా, ఇవన్నీ వద్దు. కాబట్టి ఏం చేస్తాము,
వేర్ ఈఎంపీ నెంబర్ ఈజ్ నల్ అని యూజ్ చేసినామంటే ఈ నల్ వస్తుంది. వేర్ ఈఎంపీ నెంబర్ ఈజ్ నల్ అంటే ఆ రికార్డ్ వస్తుంది. సో నాకు డిపార్ట్మెంట్ డీటెయిల్సే కావాలన్నప్పుడు d.star పెట్టుకున్నాం, ఆ టేబుల్లో డేటా మాత్రమే వస్తుంది. ఓకేనా, ఇలా పెట్టినాం అనుకో ఏమవుతుంది, ఆ రికార్డ్ అన్ని ఈఎంపీ డీపీటీ రెండు వస్తాయి. ఇది ఈఎంపీ టేబుల్, ఇది డీపీటీ టేబుల్. నాకు కావాల్సింది ఏంది, ఓన్లీ డీపీటీ టేబుల్ కాబట్టి d.star అని పెట్టినాం. ఆపరేషన్స్ బోస్టన్ ఏంది ఇది, ఓకే రిజల్ట్, ఓకే 41. ఓకే, సో ఇలాంటి కొరీ ఒకటి ఇచ్చి ఎన్ని రికార్డ్స్ వస్తాయి అంటాడు. ఈక్వి జాయిన్ ఎన్ని రికార్డ్స్, లెఫ్ట్ అవుటర్కి ఎన్ని రికార్డ్స్, రైట్ అవుటర్ జాయిన్ ఎన్ని రికార్డ్స్. ఎన్ని రికార్డ్స్ వస్తాయి, సో ఫస్ట్ రికార్డ్ ఎలా 4x2 4x2 అలా చెప్పకూడదు. ఫస్ట్ 1 తీసుకుంటుంది, ఫస్ట్ రికార్డ్లో ఉన్న 1 తీసుకుంటుంది. దాని మ్యాచింగ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 ఉన్నాయి అంటే 2 రికార్డ్స్. సెకండ్ 1 తీసుకుంటుంది, సెకండ్ 1 తీసుకున్నప్పుడు మ్యాచింగ్ రికార్డ్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. థర్డ్ 1 తీసుకుంటుంది, మ్యాచింగ్ రికార్డ్స్ ఎన్ని ఉంటాయి, 2. ఫోర్త్ 1 తీసుకుంటుంది, మ్యాచింగ్ రికార్డ్స్ ఎన్ని ఉంటాయి, 2. సో 8 రికార్డ్స్. అదే వాల్యూస్ చేంజ్ అయినాయి అనుకో, వాల్యూ చేంజ్ అయింది లేదా. సో ఇలా కాకుండా ఒక 1 minute అప్పటిదాకా నేను ప్రిపేర్ చేస్తా ఉంటుంది. 39B టేబుల్ ఏలో 1 1 ఉంటుంది, 1 2 3 ఇక్కడ 1 ఉన్నిలే 2 2 5 అంతేనా 5. ఇప్పుడు హౌ మెనీ రికార్డ్స్ డిస్ప్లే బై హౌ మెనీ రికార్డ్స్ డిస్ప్లేడ్, హౌ అది ఇలా ఉంటుంది. టేబుల్ 1లో ఇది, టేబుల్ 2లో ఇది. హౌ మెనీ రికార్డ్స్ విల్ డిస్ప్లే ఫర్ ఈక్వి లెఫ్ట్ అవుటర్ రైట్ అవుటర్ జాయిన్. ఫస్ట్ ఈక్వి జాయిన్, ఇది ఈక్వి అంటే ఇదే కదా, ఈక్వి జాయిన్. లెఫ్ట్ అవుటర్ అంటే ఏం చేయాలా, రైట్ సైడ్ ప్లస్ సింబల్ పెట్టాలా. ఇదేంటిది లెఫ్ట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్ ప్లస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెడితే అది ఏం జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. లేదు వాడు యాన్సీలో అడిగినాడంటే కీవర్డ్ యూజ్ చేయాలి. యాన్సీలో అడిగినప్పుడు ఫుల్ అవుటర్ జాయిన్ కూడా యూజ్ చేయాలి అనుకున్నాడు అనుకో, అది కూడా వద్దాం. ఫుల్ అవుటర్ జాయిన్ యాన్సీలో వద్దాం, దీన్ని మనకు ఒరాకిల్లో లేదు. సో ఫస్ట్ ఎన్ని రికార్డ్స్ వస్తుంది ఇది, ఫస్ట్ ఏం చెప్పినాను, ఈక్వి జాయిన్. ఫస్ట్ ఏ జాయిన్ అయినా సరే ఎలా స్కాన్ చేయాలా, ఫస్ట్ ఏదో ఒక టేబుల్లో ఏదన్నా ఒక టేబుల్ ఫస్ట్ తీసుకున్నాం ఒక రికార్డు 1 ఆపోజిట్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అంటే 1 రికార్డ్ మ్యాచ్డ్. 2 ఆపోజిట్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 2 అంటే ఇంతకుముందు 1 ఇప్పుడు +2 3. సో మళ్ళీ 1 ఆపోజిట్ టేబుల్ ఎన్ని ఉన్నాయి, 1 అంటే 3 + 1 4. సో 3 తీసుకున్నాం, ఆపోజిట్లో ఏమున్నాయి, ఏం లేదు. సో ఇది రాదు. సో మళ్ళీ 1 ఎన్ని ఉన్నాయి ఆపోజిట్లో, 1. టోటల్ ఎన్ని రికార్డ్స్, 5 రికార్డ్స్, 5 రికార్డ్స్. ఓకేనా. సో ఇప్పుడు ఇదేం జాయిన్, ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్. సో ఇప్పుడు ఆల్రెడీ 5 వచ్చేసినాయి, ఇంకా మళ్ళీ 5 ఫస్ట్ నుంచి కౌంట్ చేయాల్సిన పనిలే, 5 ఆల్రెడీ వస్తాయి. నువ్వు లెఫ్ట్ అవుటర్ యూజ్ చేసినా, రైట్ అవుటర్ యూజ్ చేసినా, ఫుల్ అవుటర్ యూజ్ చేసినా ఈ 5 అట్టే ఉంటాయి. 5తో పాటు ఇది రైట్ అవుటర్ జాయిన్ అంటే ఆపోజిట్లో ఏ టేబుల్ ఎక్స్ట్రా ఏమున్నాయి, ఎక్స్ట్రాగా
3 ఉంది అంటే ఆల్రెడీ 5 + 1 6 రికార్డ్స్. అర్థమవుతుందా? సో ఇది 5 జాయిన్. ఆల్రెడీ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఆల్రెడీ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 5 రికార్డ్స్ ఉన్నాయి. 5 రికార్డ్స్ ఉన్నాయి. సో ప్లస్ ఇక్కడ ఒక పని చేసుకుందాం, ఇక్కడ 6 అనేసి వస్తాం ఎక్స్ట్రాగా, అప్పుడు 2 ఎక్స్ట్రా అన్నట్టు కదా. సో 5 రికార్డ్స్ ఎక్స్ట్రా. బి టేబుల్ ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి? 2. 5 + 2 7 రికార్డ్స్. అర్థమైందా? యామిని ఇప్పుడు అర్థమైందా? జాయిన్స్. ఓకే ఓకే. సో ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఛాన్స్ అడిగినాడు. షెడ్యూల్ మ్యాచ్ బిట్వీన్ టీమ్స్. షెడ్యూల్ మ్యాచ్ బిట్వీన్ టీమ్స్ అంటే వాడు ఏం చెప్తాడంటే ఒకటే టేబుల్లో ఒకటే కాలంలో అన్ని టీమ్స్ ఉంటాయి. ఓకేనా? అంటే ఎలా ఉంటాయి? టీమ్ అనే కాలం, టేబుల్ టీము, కాలం నేమ్ కూడా టీమే. సో ఈ రెండు ఒకటే కాలంలో ఉంటాయి. ఒక కాలంలో అన్నీ ఉంటాయి. ఎలా ఉంటుంది డేటా? ఎగ్జాంపుల్ ముంబై ఇండియన్స్, కేకేఆర్, ఆర్సీబీ ఉంటాయిలే, ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఓకేనా? ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. సో ఎలా షెడ్యూల్ చేయాలా? ముంబై వర్సెస్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఇలా షెడ్యూల్ చేయాలా. ఇలా షెడ్యూల్ చేయాలన్నప్పుడు ఏం యూజ్ చేయాలా? ఒక టేబుల్లో అదే కాలం అంటే అదే కాలంలో నెక్స్ట్ రోలో ఉన్న వాల్యూ యూజ్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలా? సెల్ఫ్ జాయిన్ యూజ్ చేయాలా. సెకండ్ టైం యూజ్ చేయాలా. ఆ టేబుల్ ఒకటే రోలో ఉంటే ఈజీగా కనుక్కోవచ్చు. బట్ అదే కాలంలో అదే టేబుల్లో ఉంది, నెక్స్ట్ రోలో ఉంది అంటే ఏం యూజ్ చేయాలా? సెల్ఫ్ జాయిన్ సెకండ్ టైం పెట్టాలా టేబుల్ని. సెకండ్ టైం పెట్టినప్పుడు నెక్స్ట్ రికార్డు మ్యాచ్ అవుతుంది. సో సెకండ్ టైం పెట్టినప్పుడు ఇలా వస్తుంది. ఆ టేబుల్ ఉంది కదా, ఐపీఎల్ క్రికెట్ అనేది టేబుల్ నేమ్ ఐపీఎల్ క్రికెట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐపీఎల్ క్రికెట్, ఇది టేబుల్. సో ఇప్పుడు ఎలా షెడ్యూల్ చేయాలా? సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ వర్సెస్ ఎంఐ. సో మనం ఏం చెప్పినాము? IC1 సేమ్ టేబుల్ మనం యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అలియాస్ నేమ్ డిఫరెంట్ యూజ్ చేయాలి. రెండు ఒకటి యూజ్ చేయకూడదు. ఇలా పెట్టినాం అనుకో, జాయిన్ యూజ్ చేసినాం అనుకో, ఈక్వల్ టు యూజ్ చేసినాం అనుకో, ఈక్వి జాయిన్ ఏమవుతుంది సార్? IC1 = IC2. ఇప్పుడు ఇదొక టేబుల్ స్నిప్పింగ్. ఓకే. సో ఇదొక టేబుల్. సో మనం ఏం కండిషన్ రాసినాం? ఈక్వల్ టు IC1 డాట్ టీమ్ డాట్ ఈక్వల్ టు IC2 డాట్ టీమ్ రాసినాం. అప్పుడు ఏమవుతుంది? సో సిఎస్కే వర్సెస్ సిఎస్కే, SRH వర్సెస్ డీసీ ఓన్లీ. అసలు ఆర్డర్ ఆ విధంగా ఓన్లీ ఉంది, అది ఇన్వాలిడ్. అదేంది? ఆ టీం అదే టీంతో ఆడదు. సో ఈక్వి జాయిన్ యూజ్ చేయకూడదు. సో లేదు, మనం ఏం చేస్తాం? జాయిన్ యూజ్ చేయలేదు అనుకో, క్రాస్ జాయిన్. ఓకే, క్రాస్ జాయిన్ యూజ్ చేయకపోతే ఓకే, ఆల్మోస్ట్ సగం రైట్. కానీ ఇది ఒక్కటే ఉండకూడదు. ఉండకూడదు? సిఎస్కే = ఉండకూడదు. ఇంకొకటి ఏమి ఉండకూడదు, సేమ్ టీంతో ఆడకూడదు. అప్పుడు ఏం చేయాలా? ఈక్వల్ టు బదులు నాట్ ఈక్వల్ టు పెట్టాలా. ఇలా అయితే ఏమవుతుందంటే ఇది ఈ టేబుల్ ఉంది కదా, ఫస్ట్ యాజ్ యూజువల్ తీసుకుంటుంది. సిఎస్కే తీసుకునేది, సిఎస్కేతో రిమైనింగ్ అన్ని మ్యాచ్లు ఆడుతుంది. SRH తీసుకుంటుంది, SRH కాకుండా రిమైనింగ్ అన్ని మ్యాచ్లతో అన్ని టీంతో ఆడుతుంది. సో డీసీ తీసుకున్నాగా డీసీతో తప్ప మిగతా అన్ని మ్యాచ్లతో అన్ని టీంతో ఆడుతుంది. అంటే ఒక్కొక్క టీము 8 మ్యాచెస్ ఆడుతుంది, రిపీటెడ్ మ్యాచెస్. అంటే సిఎస్కే ఆర్సీబీతో ఆడితే ఆర్సీబీ మళ్ళీ
సిఎస్కేతో ఆడుతుంది. డబుల్ మ్యాచ్ కావాలంటే ఇది అంతేనా, అర్థమవుతుందా? అట్లా ఆడుతుంది. అట్లా కాకుండా సింగిల్ మ్యాచ్ అన్నాం అనుకో, లెస్ దాన్ పెట్టేస్తే చాలు, లెస్ దాన్ కానీ గ్రేటర్ కానీ. ఇప్పుడు ఇంకా ఈజీ, తక్కువ మ్యాచ్లు, ఎన్ని మ్యాచ్లు 36 మ్యాచ్లు అవుతుంది. సింపుల్ ఎలా అవుతుంది, లెస్ దాన్. ఒకసారి ఆర్డర్ పై పెట్టుకుందాం. ఆర్డర్ బై 1 డిసెండింగ్ ఆర్డర్ అనుకుందాం, ఏదో ఒక డిసెండింగ్ ఆర్డర్. సో ఏమవుతుందంటే ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. ఇది తీసుకుంటాం, ఎస్ఆర్ఎస్ తీసుకుంటే దానికంటే లెస్ దాన్ ఏమున్నాయి, ఇవన్నీ దానికంటే లెస్ దాన్. ఎస్ఆర్ఎస్ ఏమో చేస్తుంది, దానికంటే తక్కువ ఉన్న టీంతో ఆడుతుంది. నెక్స్ట్ రికార్డ్ ఆర్ఆర్ ఏం చేస్తుంది, దానికంటే తక్కువ ఉన్న రికార్డ్స్తో అంటే నేమ్తో ఉన్న దాంతో ఆడుతుంది. ఎస్ఆర్ఎస్తో ఆడదు. ఆర్ఆర్ అయిపోయింది. ఆర్సీబీ ఏం చేస్తుంది, ఇంకా ఎస్ఆర్ఎస్తో ఆడదు, ఆర్ఆర్తో ఆడదు. నెక్స్ట్ అంటే ఇదేమంటే సింగిల్ మ్యాచ్ రిపీట్ కానియకుండా ఆడుతారు. అర్థమైందా? వీళ్ళందరితో ఆడతాడు. వీడు రాజస్థాన్ రాయల్స్ ఎస్ఆర్ఎస్ తప్ప వీళ్ళందరితో ఆడతాడు. ఎందుకు చెప్పు, ఆల్రెడీ ఎస్ఆర్ఎస్తో అది ఆడేసింది. ఓకేనా? ఆర్సీబీ ఎస్ఆర్ఎస్తోనూ ఆర్ఆర్తో ఆడదు, ఎందుకంటే ఆల్రెడీ ఆడేసింది. ఇంకా ఆడాల్సింది ఏంతో కింద పడుతుంది, ముంబై ఇండియన్స్ నుంచి ఇక్కడ దాకా. అంతేనా? లాజిక్ అర్థమైతే ఈజీయే. ఇప్పుడు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుందా? ఏం కావాలి సాయి, ఏం కావాలన్నా? ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. కెన్ వి అప్డేట్ ద వ్యూ? పానీ కెన్ వి అప్డేట్ ద వ్యూ? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. కెన్ వి అప్డేట్ ద వ్యూ? అప్డేట్ చేయొచ్చా? సింపుల్, వీ కెన్ అప్డేట్ సింపుల్ వ్యూ అంటే ఏంది? సో సెలెక్ట్ స్టేట్మెంట్ సింపుల్గా ఒక టేబుల్ నుంచి క్లీన్గా అన్ని టేబుల్స్ పాపులేట్ అయి ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. బస్సులో జారే సాయి నాడు అర్థమైందా? సింపుల్ వ్యూ అంటే ఏంది? సెలెక్ట్ స్టేట్మెంట్ సింపుల్గా ఒక టేబుల్ నుంచి ఉంటే డైరెక్ట్ కాలమ్స్ ఉంటాయి. సో అటువంటి టేబుల్స్ని మనం అటువంటి వ్యూస్ మనం అప్డేట్ చేయొచ్చు. సో ఇఫ్ యూ క్రియేటెడ్ వ్యూ బేస్డ్ ఆన్ వన్ టేబుల్ సింపుల్ వ్యూ, దెన్ దట్ వ్యూ కెన్ బి అప్డేటెడ్. మల్టిపుల్ వ్యూస్, మల్టిపుల్ కాలమ్స్ యూస్ అవ్వదు. సో అలాంటప్పుడు వీ కెనాట్ అప్డేట్. సో వీ కెనాట్ అప్డేట్ చేయాల్సి వచ్చినప్పుడు చెయ్యొచ్చు. అప్పుడు కూడా ఎలాగా, ట్రిగ్గర్స్లో మనం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అనేసి ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ యూస్ చేసి అప్డేట్ చేయొచ్చు. బ్రాకెట్లో రాస్తాను, వీ కెన్ అప్డేట్ ఎనీ వ్యూ, ఎనీ కైండ్ ఆఫ్ వ్యూ by using instead of triggers. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ దాని మీద ఎగ్జాంపుల్ ఉంది. అంతే. సో అది ఇంటర్వ్యూ అడిగితే అలా చెప్పాలా. కెన్ వీ అప్డేట్ ద వ్యూ అంటే అలా చెప్పాలా. వీ కెన్ అప్డేట్ ద వ్యూ ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ వ్యూ అయితే, లేదంటే అప్డేట్ అవ్వదు. సో దాన్ని కూడా అప్డేట్ చేయాలనుకున్నప్పుడు బై యూజింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ వీ కెన్ అప్డేట్ దట్ వ్యూ ఆల్సో. కాంప్లెక్స్ వ్యూ అయినా సరే ఏం చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్లో? సో సపరేట్ ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ మనం రాసి పెడతాం, సపరేట్ స్క్రిప్ట్స్. లాస్ట్ క్లాస్ అలా రీసెంట్ దాంట్లో చెప్పుకుంటారు. డిఫరెన్స్ బిట్వీన్
వ్యూ అండ్ మెటీరియలైజ్డ్ వ్యూ. వ్యూ అండ్ ఈరోజు అడిగినాడా? నిన్న అడిగినాడు సాయినా, ఎవరికి అడిగినాడు? డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ మెటీరియలైజ్డ్ వ్యూ. వాడే నీకే అడిగింది. ఓకే వ్యూ, మెటీరియలైజ్డ్ వ్యూ. సో వ్యూ అంటే ఏంది? ఇస్ ఎ లాజికల్ టేబుల్. మెటీరియల్స్ వ్యూ ఇస్ కైండ్ ఆఫ్ స్నాప్ షాట్. సో వ్యూలో డేటా స్టోర్ అవ్వదు, ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే స్టోర్ అవుతుంది. మెటీరియల్స్ వ్యూలో డేటా కూడా స్టోర్ అవుతుంది. డేటా కూడా స్టోర్ అయినప్పుడు మనం బేస్ టేబుల్లో ఏదైనా అప్డేట్ చేస్తే వ్యూలో డైరెక్ట్గా లేటెస్ట్ డేటా కనపడుతుంది. మెటీరియలైజ్ వ్యూలో ఏం చేయాలా? రీఫ్రెష్ చేయాలా, అప్పుడే మనకు కనపడుతుంది. సో రీఫ్రెష్ చేయాలా అన్నప్పుడు వాడు రీఫ్రెష్ మెథడ్స్ ఏమున్నాయి అన్నాడు అనుకో. రీఫ్రెష్ మెథడ్స్ ఎలా రీఫ్రెష్ చేస్తావు? బై యూజింగ్ dbms_mview.refresh. we have to pass materialized view name. dbms_mview.refresh name. సో రీఫ్రెష్ మెథడ్స్ ఏమున్నాయి? పాస్ట్, కంప్లీట్, ఫోర్స్. పాస్ట్ అంటే ఏంది? ఏ రికార్డ్స్ అయితే మనకు బేస్ టేబుల్ అప్డేట్ అయినాయో ఆ రికార్డ్స్ మాత్రమే అప్డేట్ అవుతాయి. సో ఫాస్ట్గా ఉండాలంటే లాగ్ ఫైల్స్ ఉండాలా. లాగ్ ఫైల్లో ఏమవుతుంది? ఏ రికార్డ్ అప్డేట్ అయింది ఆ ఇన్ఫర్మేషన్ లాగ్ ఫైల్లో ఉంటుంది అట్లా. సో కంప్లీట్ అంటే కంప్లీట్గా ట్రంకేట్ చేసేసి మళ్ళీ చేస్తారు. ఫోర్స్ అంటే ఫోర్స్ఫుల్గా లోడ్ చేయడం. సో ఫాస్ట్, కంప్లీట్ రెండు వర్క్ అవునప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఫోర్స్ చేస్తాం. హౌ మెటీరియల్స్ వ్యూ ఐడెంటిఫై విచ్ రికార్డ్ గట్ ఎఫెక్టెడ్ ఇన్ బేస్ టేబుల్. ఏ రికార్డ్ ఇన్సెట్ అయిందో, అప్డేట్ అయిందో, డిలీట్ అయిందో ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు వెన్ యూజింగ్ పాస్ట్ మెథడ్ అప్పుడే అవన్నీ వెరిఫై చేస్తాము. కంప్లీట్ అయితే ఏం అవసరం లే, ఏది అప్డేట్ అయినా నీకు అవసరం లే. మెటీరియల్ వ్యూను ట్రంకేట్, మళ్ళీ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి డేటా కాపీ, మొత్తం సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే లేటెస్ట్ డేటా వస్తుంది, మొత్తం లోడ్ చేస్తుంది. సో ఓన్లీ ఫాస్ట్ అప్పుడు మాత్రమే ఏ రికార్డ్ అప్డేట్ అయింది అని తెలుసుకోవాలంటే బై యూజింగ్ లాగ్ ఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. హౌ టు రీఫ్రెష్ mview బై యూజింగ్ mview.refresh. నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp వేర్ row num = 3. ఎన్ని రికార్డ్స్ వస్తాయి? 3 రికార్డ్స్ వస్తాయి కదా. ఒకటి వస్తుందంట, ఆయన కూడా చూడు 0 రికార్డ్స్ వస్తాయి. సో వేర్ row num = 1 అంటే తప్ప ఏది పని చేయదు. ఎందుకు పని చేయదు? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp. దీంట్లో రో నంబర్స్ ఎన్ని ఉంటాయి? 1 to ఎప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ 1 to 14. మనం ఏం చెక్ చేసినాము? వేర్ row num = 3. ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది? రో బై రో చెక్ చేస్తుంది, పై నుంచి కిందకు వస్తూ ఉంది. ఓకేనా? వేర్ row number = 3. ఇక్కడ రో నెంబర్ ఎంత? 1. సో 1 = 3. ట్రూ ఆ ఫాల్సా? 1 = 3. ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. అప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ ఏది? దీన్ని వదిలేస్తే ఇది. అప్పుడు రో నెంబర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఎందుకు ఆఫ్ అయింది? ये कॉल हैज ड्रॉप्ड. कितना को ड्रॉप होगा? అది నేను 1 month ఏదో కట్టినాము, అది అయిపోయింది. అది అన్లిమిటెడ్ ఉంది. ఎంత కొత్త అది? ఓకే, నాకు 8కి మీటింగ్ ఉంది. ఓకే, కనబడుతుందా స్క్రీన్? యామిని సో క్వశ్చన్ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp వేర్ row num = 3. ఎన్ని రికార్డ్స్ వస్తాయి? ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp అనేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ రికార్డ్ రో నెంబర్ ఎంత స్టార్ట్ అవుతుంది? 1 2 3 4 5 6 7 8 9 అప్ టు
14. సో ఏం చెక్ చేస్తుంది? ఫస్ట్ రికార్డ్ తీసుకుంటుంది, వేర్ రో నెంబర్ ఈక్వల్ టు 3 అని చెక్ చేస్తుంది. ఇక్కడ రో నెంబర్ ఎంత ఉంటుంది? 1 = 3. 1 = 3 ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్ అయినప్పుడు ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ ఆ రికార్డు లేనట్టు. ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ ఏది? ఇక్కడ నుంచి ఇక్కడికి దాని రిజల్ట్ పెట్టే ఉంటుంది రో నెంబర్. ఇప్పుడు రో నెంబర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు 7698 ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 1 = 3 ఫాల్స్, మళ్ళీ అది కాదు, ఆ రికార్డు కూడా కాదు, అంటే ఈ రికార్డు రాదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రో నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1 ఉంటేనే 2, 2 ఉంటే 3, 3 ఉంటే 4. అప్పుడు ఎన్ని రికార్డ్స్ వస్తాయి? వేర్ రో నెంబర్ ఈక్వల్ టు ఎన్ని వస్తాయి? 3 వస్తాయి కదా. ఏ రికార్డు రాదు, ఓన్లీ రో నెంబర్ ఈక్వల్ టు 1 అంటేనే రికార్డు వస్తుంది. రో నెంబర్ ఎప్పుడు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ఉంటే 2 ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అయితే 3 వస్తాయి. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోవాలి. డిస్ప్లే లాస్ట్ 5 రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. 5 రికార్డ్స్ ఎలా అనుకుంటాం? తెలియదు. అన్ని రికార్డ్స్ నుంచి ఫస్ట్ 9 రికార్డ్స్ తీసేస్తే లాస్ట్ 5 వస్తాయి. బాగానే ఉంది కదా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటే ఫస్ట్ 9 రికార్డ్స్ వస్తాయి. ఫస్ట్ 9 రికార్డ్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. చెప్తాను. దేని నుంచి తీయాలా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ నుంచి. మధ్యలో ఏ ఆపరేటర్ యూస్ చేయాలా? ఫస్ట్లో ఎక్స్ట్రా రికార్డ్స్ కావాలంటే మైనస్. సో ఇప్పుడు బాగానే ఉంది. లాస్ట్ 5 రికార్డ్స్ అన్నాము. ఆ టేబుల్లో 14 ఉన్నాయి, 4 కాబట్టి వచ్చేసినాయి. ఒకవేళ 20 రికార్డ్స్ ఉన్నాయనుకో ఆ టేబుల్లో, అప్పుడు ఎన్ని వస్తాయి? 11 రికార్డ్స్ వస్తాయి. ఏం చేయాలా? కౌంట్ సెలెక్ట్ కౌంట్ ఆఫ్ 1 ఫ్రమ్ ఈఎంపీ. దీన్ని ఏం చేయాలా? ఇలా ఉంటుంది. ఓకే. సో కౌంట్ ఆఫ్ 1 అంటే ఎన్ని వస్తాయి? 14. దాంట్లో నుంచి ఎన్ని తీయాలా? 5 రికార్డ్స్ మనకు కావాలి కాబట్టి -5. 10 రికార్డ్స్ కావాలంటే -10. అయిపోయిందా? ఇది డైనమిక్. ఎప్పుడు డైనమిక్గానే ఉండాలి. సో ఇంతకుముందు ఏం చేసినామంటే మనం జస్ట్ 9 పెట్టేసినాము. సో ఈ 9 మనం డైనమిక్గా రాయాలనుకుంటే ఇలా రాయాలా? ఆ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? -5. మనకి ఎన్ని కావాలా? 5 రికార్డ్స్ కాబట్టి -5. 10 కావాలన్నప్పుడు 10. అంతేనా? సో అది కాకుండా ఇలా కూడా రో నెంబర్ యూస్ చేసి అచీవ్ చేయాలంటే ఏం చేయాలా? సో ఈ విధంగా రో నెంబర్ లెస్ దాన్ 5. సో ఇది మల్టిపుల్ ఇన్లైన్ యూస్ చేసి చేయాలా? డిలీట్ డూప్లికేట్ రోస్. ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. హౌ టు డిలీట్ డూప్లికేట్ రోస్ డిలీట్ చేయడం ఎలాగా? సో వీ కెనాట్ డిలీట్ డూప్లికేట్ రోస్ విత్ అవర్. సో ఇప్పుడు ఏదైనా డూప్లికేట్ కాలమ్స్ ఉన్నాయనుకో మనం డిలీట్ చేయలేము. ఎందుకు? మన కాలమ్స్తో అన్ని డూప్లికేటే, డిలీట్ అవ్వదు. ఏం చేయాలి అప్పుడు? బై యూజింగ్ రో ఐడి మాత్రమే వీ కెన్ డిలీట్. సో దానికి ఎలాగా? సో డిలీట్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఇక్కడ యాడ్ ఉంది మెయిన్. ఎక్కడ రాసినాను? ఇదా? ఫైనాన్స్ 3 అదే కదా. అసలైంది రాయలా. ఎవరు స్వామి? అదే ఆన్సర్లో. ఓకే, నో ప్రాబ్లం. సింపుల్గా ఏం చేయాలా? సో చూద్దాం. సో ఎప్పుడు కానీ ఒక్క సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఏం లాజిక్ అంటే
ఒక 2 వాల్యూస్ ఉన్నప్పుడు ఎనీ వాల్యూ 2 వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నప్పుడు అందులో ఏదో ఒకటి మ్యాక్సిమం ఉంటుంది, ఏదో ఒకటి మినిమం ఉంటుంది. 2 వాల్యూస్ ఉంటే మినిమమ్ ఏదో ఒకటి ఉన్నది అనుకో, అదే మినిమము అదే మ్యాక్సిమం. అంటే ఇప్పుడు మనకు యూనిక్గా ఉన్నాయనుకో, యూనిక్గా ఉంటే యూనిక్ వాల్యూసే ఉంటే ఒకటి పెద్దది ఉంటుంది, ఒకటి చిన్నది ఉంటుంది. అంతేనా? సో మనం ఏం చేస్తామంటే డూప్లికేట్ select star from emp d10 underscore t టేబుల్. నేను మనం అన్నీ డ్రాప్ చేసినాం కదా, గుర్తుందా? స్క్రిప్ట్ ఒకటి రాసి డ్రాప్ చేసి పడేసిన చిన్న స్క్రిప్ట్స్. create table name as select star from emp క్రియేట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ select star from emp where dpt number in 20,30 లేదా 20,10 8 అయినాయి. ఆ తర్వాత 10 నేను 10 ఎన్ని టైమ్స్ ఇన్సర్ట్ చేసినాను, క్రియేట్ చేసినప్పుడు ఒకసారి, మళ్ళీ ఇంతకుముందు ఒకసారి, సో 3 టైమ్స్ కమిట్ యూజ్ చేసినాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp ఏం చేస్తాను, ఉండవు. ఆర్డర్ బై 1 ఎంప్లాయీ నంబర్ డిసెండింగ్ ఏ ఆర్డర్లోనే ఉండేది. ఆర్డర్ బై 1 అంటే ఏంది, ఫస్ట్ కాలం ఆర్డర్ అని. సో ఇప్పుడు చూసుకుంటే డిపార్ట్మెంట్ నంబర్ 20, ఇది డూప్లికేట్. స్మిత్ ఆఫీస్ 7902 ఇది. సో ఇది 30లో ఒకటే ఉంది. ఈ డాట్ స్టార్తో పాటు నేను రో ఐడి యూజ్ చేస్తున్నా. రో ఐడి అవి ఫోన్ చేద్దాం. సరే నేను చెప్పుకుంటా పోతున్నా. అయ్యో సట్ ఇది తలనొప్పి అంతేదా కదా. ध्यान देगा क्या ही करेंगे, रिकॉर्ड होता है नहीं. मुझे जान चला तुम भाग बनता है. ओ अच्छा मैं बोला था. अब एक धड़ा डालना फोन खामोश में सिनेमा रहता है, बीच में इंटरप्शन नहीं है. अब నెక్స్ట్ టైం వినాలంటే ఇవన్నీ రావాలి. సో ఏం చేసినాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీ, దాంతోపాటు రో ఐడి. సో ఎప్పుడు స్టార్ ఉన్నప్పుడు వేరే కాలం యూజ్ చేయలేము. అప్పుడు ఏం చేయాలా, అలియాస్ నేమ్ డాట్ స్టార్ అనే వాడాలా. ఓకేనా? లేదంటే ఎర్రర్ వస్తుంది. స్టార్ కమా రో ఐడి పని చేయదు. ఏం చేయాలా, ఏదన్నా ఈఎంపీ డాట్ స్టార్ డైరెక్ట్ అయితే ఈఎంపీ డాట్ స్టార్ కమా రో ఐడి అన్న యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేసినామంటే డిపార్ట్మెంట్ నెంబర్ 20 ఇది. సో ఇది ఇక్కడ దాకా మన యాక్చువల్ కాలం. ఈ కాలం బట్టి ఒక రో డిలీట్ చేసేదానికి అవ్వదు. ఓకేనా? సో మన ఇక్కడ చూడు, రో ఐడి యూనిక్. సో మనం ఈజీగా దీన్ని బట్టి ఈజీగా తీసుకురావచ్చు. ఇప్పుడు ఈ రెండు ఉన్న యూనిక్గా ఉన్నప్పుడు ఇది ఎఫ్ అనేది పెద్దది, జీ అనేది చిన్నదా. ఈఎఫ్జి, జీ అనేది పెద్దది, ఎఫ్ అనేది చిన్నది. ఓకేనా?
ఒకటి ఉన్నప్పుడు అదే పెద్దది అదే చిన్నది, నో కంపారిజన్. సో ఇక్కడ నెక్స్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 3 ఉన్నాయి. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ 20లో ఉన్నవాడిని ఒక రికార్డ్ డిలీట్ చేస్తే 10లో ఎవరిని డిలీట్ చేయకూడదు, 20లో 2 డిలీట్ చేయాలి, ఒకటి ఉంచాలా, 2 డిలీట్ చేయాలి. సో మనం ఏం రాసినామంటే ఇక్కడ డిలీట్ ఫ్రమ్, సో ఓకే ఇలా ఉంది కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP B10 अंडरस्कोर टी मैं तो ये बोले हम चला तो अलग कर बोले चलो तुम्हें बोलते हैं सो दी है सो दी बस मरी ये पता ఏం చేస్తావు మెంటల్ ఎక్కుతుంది నాకైతే. వేర్ రో ఐడి నాట్ ఇన్ అంటే ఏం చేస్తామంటే రో ఐడి ఇందులో లేకుండా సెలెక్ట్ మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఏదన్నా సరే రో ఐడి ఫ్రమ్ ఆ పార్ట్ ఆఫ్ బిల్డింగ్ తలనొప్పి ఉండదు, నాదే ఇచ్చింది లేదట, నాదే ఈ డాట్ EMP నంబర్ ఈక్వల్ టు E2 డాట్ EMP నంబర్, ఈ డాట్ EMP నంబర్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎక్స్క్లూడ్ చేస్తున్నాం రికార్డ్స్ని. నాట్ ఇన్ అంటే ఏంది, ఎక్స్క్లూడ్ చేయడం. రో ఐడిని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం దేంట్లో నుంచి, మ్యాక్సిమం రో ఐడిలో నుంచి. సో అంటే ఏమంటే ఇక్కడ మనం ఏం పాస్ చేస్తున్నాం, ఎంప్లాయీ నెంబర్ని పాస్ చేస్తున్నాం. ఎంప్లాయీ నెంబర్ పాస్ చేసి అంటే 7369 పాస్ చేస్తున్నాం. 7369 పాస్ చేసి సో దాంట్లో ఉన్న మ్యాక్సిమం రో ఐడి ఏదో కనుక్కుంటున్నాం, అది కాకుండా ఇంకేమన్నా ఉంటే రమ్మని లెక్క. సో దీనికి తీసుకొని వస్తే ఈ రికార్డులో మ్యాక్సిమం రో ఐడి ఏది, ఇది అంటే అది కాదు, ఆ రికార్డ్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని చూసుకుంటే మ్యాక్సిమం రో ఐడి కాకుండా ఇంకేమైనా ఉందంటే ఇంకేం రికార్డ్స్ లేవు. సో ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి. 3 రికార్డ్స్లో మ్యాక్సిమం ఏది, ఎగ్జాంపుల్ J అనుకుందాం. సో ఫస్ట్ రికార్డ్ తీసుకున్నప్పుడు C చెక్ చేస్తూ ఉంటుంది, అది మ్యాక్సిమం కాదు అంటే ఆ రికార్డ్ ఎలిజిబుల్. ఓకేనా. ఇప్పుడు J అంటే అదే మ్యాక్సిమము, ఆ రికార్డ్ ఎలిజిబుల్ కాదు. సో అంటే ఇక్కడ రో ఐడి వదిలేసి వీటిలో ఈ లిస్ట్లో ఉన్న వాటిని వదిలేయాలి. మ్యాక్సిమం రో ఐడీస్ అంటే ఒక్కొక్క ఎంప్లాయీ నెంబర్కి సంబంధించిన మ్యాక్సిమం రో ఐడి, అది లెక్క. ఒక్కొక్క ఎంప్లాయీ నెంబర్కి సంబంధించి మ్యాక్సిమం రో ఐడి. అవి కాకుండా ఇంకేమన్నా ఉంటే వాటిని డిలీట్ చేయమని చెప్పాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకున్నాం. సో ఇవన్నీ ఏం ఐడి ఏంది, ఎక్కడుంది ఐడి, మ్యాక్సిమం ఆఫ్ రో ఐడి, ఇవన్నీ డూప్లికేట్ రికార్డ్స్. సో ఇది తీసేసి నేను డిలీట్ రాసినాను అనుకో, షిఫ్ట్ ఎండ్ రాసినాను అనుకో, డిలీట్ ఏమైంది, స్టార్ అట్లే ఉందా, ఓకేనా. అయిపోయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్ కొడితే ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, 14 రికార్డ్స్ ఉంటాయి, ఉన్నాయా 14. సో ఈ విధంగా బై యూజింగ్ రో ఐడి వీ కెన్ డిలీట్ డూప్లికేట్ రోస్. ఇదంతా అదే. సో దానికి సంబంధించింది మెయిన్ ఇది ఓకేనా. మెయిన్ బెట్లా లాస్ట్లో ఉంది మెయిన్. ఓకే. నెక్స్ట్ ఎంత హైయెస్ట్ శాలరీ ఇంతకుముందు రాసిందే బై యూజింగ్ కౌంట్ డిస్టింగ్ ఇది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. అది ఇంతకుముందు చెప్పిందే, ఇంతకుముందు ఆడ ఉంది రిపీటెడ్. అది డిఫరెన్స్ బిట్వీన్ నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ అండ్ కోరిలేటెడ్ సబ్ క్వరీ. సబ్ క్వరీ అంటే ఫస్ట్ తీయాలా, సబ్ క్వరీ అంటే పార్ట్ ఆఫ్ ద క్వరీ. కోరిలేటెడ్, నాన్ కోరిలేటెడ్ అనే పదం అంటే ఏంటంటే కోరిలేటెడ్, 2 పార్ట్స్. కోరిలేటెడ్ అంటే అంటే సబ్ క్వరీ అంటే ఏంది, 2 క్వరీస్ ఉంటాయి, ఒకటి మెయిన్ క్వరీ, సబ్ క్వరీ. కోరిలేటెడ్ అంటే మెయిన్ క్వరీ, సబ్ క్వరీ డిపెండెన్సీ, సబ్ క్వరీ మెయిన్ క్వరీ డిపెండెన్సీ. సో డిపెండెన్సీ. సో కోరిలేటెడ్ అంటే ఏంది, మెయిన్ క్వరీ సబ్ క్వరీ వాల్యూ పాస్ చేస్తే సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ వాల్యూ సబ్ క్వరీ అంటే మెయిన్ క్వరీ పాస్ చేస్తుంది, అంటే అది
సర్కిల్ లాగా. నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ అంటే సబ్ క్వరీ ఇండిపెండెంట్గా ఉంటుంది, సబ్ క్వరీ ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది. సో మెయిన్ క్వరీ మీద డిపెండ్ అవ్వదు. సో ఇక్కడ ఇదేం క్వరీ, ఇది కోరిలేటెడ్ సబ్ క్వరీ. సో ఇక్కడ ఏం చేసిందంటే ఒక్కొక్క రోలో ఉన్న వాల్యూని సబ్ క్వరీ పాస్ చేసింది, అది ఎగ్జిక్యూట్ అయింది సంథింగ్, మళ్ళీ రిజల్ట్ బ్యాక్ దీనికి ఇచ్చింది. సో అట్లా అది కోరిలేటెడ్ సబ్ క్వరీ. క్వరీ ఫర్ ఎంత హైయెస్ట్ శాలరీ, ఇది ఎన్నిసార్లు వస్తుంది, డిపార్ట్మెంట్ వైజ్ అది కూడా ఎంతమంది వచ్చింది, హౌ మెనీ రికార్డ్స్ ఇది వచ్చింది, డిలీట్ ఇది డూప్లికేట్స్ అన్నీ ఉన్నాయి చూసుకో, తీసేసేదా ఇదే. సో ఎంత హైయెస్ట్ శాలరీ తీసేస్తున్నా, హౌ మెనీ రికార్డ్స్ డిస్ప్లేడ్, డూప్లికేట్ అయిపోయింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ టు డిలీట్ డూప్లికేట్ రోస్. ఓకే, ఇంకో క్వశ్చన్, ఇది ఒకసారి 2 సార్లు అడిగినారు. డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ సినానిమ్. వ్యూకి సినానిమ్కి డిఫరెన్స్ ఏంటి? వ్యూ ఏం చేస్తుంది, ఇది ఒక లాజికల్ టేబుల్. వీ కెన్ క్రియేట్ వ్యూ ఆన్ టేబుల్స్ మీద క్రియేట్ చేసి, కొన్నిసార్లు వ్యూస్ మీద కూడా వ్యూస్ క్రియేట్ చేస్తారు, అంతే. అంతకుమించి ఇంకెక్కడ క్రియేట్ చేయరు. వ్యూ డేటా చూపెడుతుంది. సినానిమ్ అంటే ఏంటి అంటే, సినానిమ్ ఎనీ ఆబ్జెక్టివ్ మనం అంటే ఇంకో నేమ్, అనదర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ప్రొసీజర్కైనా ఇచ్చుకోవచ్చు, ప్యాకేజ్కైనా ఇచ్చుకోవచ్చు. సో మనం దాని ఆబ్జెక్ట్ నేమ్ని మనం సెక్యూర్గా ఉంచుకోవచ్చు. సో ఇంకొకటి ఉంటుంది, వీ కెన్ క్రియేట్ వ్యూ రీడ్ ఓన్లీ వ్యూ. రీడ్ ఓన్లీ వ్యూ అంటే ఏమంటే, టేబుల్ మీద రీడ్ ఓన్లీ డేటా అనుకో, ఓన్లీ చూసుకోవడానికి తప్ప దాన్ని ఇన్సర్ట్ చేయలేము, అప్డేట్ చేయలేము, ఏమీ చేయలేము. యూజర్స్ని ఏం చేస్తారంటే వాళ్ళ డీటెయిల్స్ రీడ్ ఓన్లీలో పెట్టేస్తారు, వాళ్ళు జస్ట్ చూసుకోవచ్చు అంతే, అంతకుమించి ఏం చేయలేము. ఓకేనా? కెన్ యూ యూజ్ వేర్ కండిషన్ ఎస్క్యూఎల్ లోడర్. ఎస్క్యూఎల్ లోడర్లో వేర్ కండిషన్ యూజ్ చేయొచ్చా అంటే, వీ కెన్ యూజ్ వేర్ కండిషన్ కాకపోయినా వెన్ కండిషన్ సిమిలర్ టు వేర్. ఓకేనా? వెన్ కండిషన్ యూజ్ చేయొచ్చు. సో ఏమవుతుంది, ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే లోడ్ చేస్తుంది, లేదంటే లోడ్ చేయదు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఏదైనా ఫిల్టర్ చేయాలి, డిపార్ట్మెంట్ నెంబర్ 10 మనకు లోడ్ చేయకూడదు, అప్పుడు ఏం చేస్తాం, వెన్ డిపార్ట్మెంట్ నెంబర్ నాట్ ఈక్వల్ టు 20 అప్పుడే లోడ్ చేయమని. ఏంది ఏంది కమిట్ చేస్తే డిలీట్ అవుతుంది. అడుగు నీ డౌట్. నా ల్యాప్టాప్ తీసుకెళ్ళింది, 4 సెషన్లు ఓపెన్ చేసింది, ఒక సెషన్ మొత్తం సెలెక్ట్ అన్ని సెషన్ డిలీట్ అయిపోయింది, మళ్ళీ కంపల్సరీ డేటా పెడితే మా అన్నింటిలో పేస్ట్ అయిపోయింది. అవునా? అలాంటి ప్రోగ్రామ్ నా వల్ల అవ్వదు, అదే డిలీట్ అవుతుంది. అని చెప్పేది ఈ కంట్రోల్ ఆల్ కూడా డిలీట్ అయితే ఇది కూడా డిలీట్ అయిపోతుంది అంటున్నాడు. అది ఎట్ట అయిపోతుంది ఆ సెషన్? అది అంతే, అది ఏదో నువ్వు ఏదో నీకు దానికి ఆహ్వానించుంటుంది లేదు దెయ్యం ఏదో, అంతే. ఎస్క్యూఎల్ లోడర్ మోడ్స్ ఏమున్నాయి, ఇన్సర్ట్, అపెండ్, రీప్లేస్ ఆర్ ట్రంకేట్. డిఫరెన్స్ తెలుసు కదా. ఇన్సర్ట్ అంటే ఎంప్టీ టేబుల్ లేకపోతే ఎర్రర్ వస్తుంది. అపెండ్ అంటే పాత డేటా అట్లే ఉంచి మళ్ళీ కొత్తగా లోడ్ చేస్తుంది. రీప్లేస్ అంటే డేటాను రీప్లేస్ చేస్తుంది. ట్రంకేట్ లోడ్ చేస్తుంది. సో ఫైల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్ ఫైల్. సో టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఏవి అంటాడు, ఇంపార్టెంట్ క్వశ్చన్. మొన్న కూడా అడిగినాడు ఎవరినో, నన్నే అనుకుంటా. టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఫర్ ఎస్క్యూఎల్ లోడర్ ఏం టైప్స్ ఉన్నాయి? ఇన్ ఫైల్ అంటే ఏంది, డేటా ఫైల్. బ్యాట్ ఫైల్ అంటే ఏంది, ఎర్రర్ రికార్డ్స్ విల్ మూవ్ టు బ్యాట్ ఫైల్. అంటే ఏంది, లోడ్ చేసేటప్పుడు ఏదైనా డేటా ఎర్రర్ వచ్చిందనుకో, స్టాండర్డ్ ఎర్రర్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఆ రికార్డ్ను బ్యాట్ ఫైల్లోకి వెళ్ళిపోతుంది. డిస్కార్డ్ ఫైల్ ఎప్పుడు వెళ్తుంది, వెన్ కండిషన్ పెట్టి రిజెక్ట్ చేసినప్పుడే రికార్డ్స్. ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ నాట్ ఈక్వల్ టు 10 అన్నాము. సో ఒకవేళ 10 వచ్చిందనుకో ఏమవుతుంది, ఆ ఫైల్ ఆ డేటా డిస్కార్డ్ ఫైల్కి వెళ్తుంది. ఓకే? సో ఫిల్టర్డ్ రికార్డ్స్ విల్ మూవ్ టు
డిస్కార్డ్ ఫైల్ అంటే ఎలాగా when dpt number not equal to 10 అని లోడ్ చేస్తాము. సో డిపార్ట్మెంట్ నంబర్ dpt number equal to 10 records will go to discard file. అర్థమైందా? when condition mandatory for discard file, when condition ఉంటేనే discard file. when clause is mandatory, ఓకేనా? మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే కదా వెళ్తాయి. లాగ్ ఫైల్ అంటే లాగ్ ఇన్ఫర్మేషన్, ఆల్ వేర్ హోమ్ రికార్డ్స్ అవైలబుల్, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని లోడ్ అయినాయి, ఎన్ని డిస్కార్డ్ అయినాయి, డిస్కార్డెడ్ కౌంట్, ఆ తర్వాత టేబుల్ నేమ్ ఎగ్జాక్ట్లీ అన్నీ, ప్రతి ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా అన్నీ ఉంటుంది ఆ ఫైల్లో ఉంటుంది. అర్థమైందా? బ్యాడ్ ఫైల్ డిస్కార్డ్ ఫైల్ డిఫరెన్స్ కూడా అడుగుతారు. బ్యాడ్ ఫైల్ అంటే ఏంది? ఎర్రర్ ఫైల్ బ్యాడ్ ఫైల్. డిస్కార్డ్ ఫైల్ అంటే ఫిల్టర్ అయిన రిజెక్ట్ అయిన రికార్డ్స్ అన్నీ అక్కడికి వెళ్తాయి. అవేమో ఎర్రర్ కాదు, మనమే రికార్డు రిజెక్ట్ చేస్తాం, ఓకేనా? అలాంటి రికార్డ్స్ అన్నీ దీనికి వెళ్తాయి. సో డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ లోడర్ అండ్ ఎక్స్టర్నల్ టేబుల్. ఎస్క్యూఎల్ లోడర్కి ఎక్స్టర్నల్ టేబుల్కి డిఫరెన్స్ ఏముంటుంది? ఎస్క్యూఎల్ లోడర్ మనం కంట్రోల్ ఫైల్ క్రియేట్ చేసి కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనే ఫైల్లో ఉన్న డేటా టేబుల్కి వెళ్తుంది. ఎక్స్టర్నల్ టేబుల్లో క్రియేట్ చేసి టేబుల్ పెట్టేస్తాము, జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్ కొడితే లేటెస్ట్ డేటా ఏది ఉంటుందో అది కనపడుతుంది, ఓకేనా? ప్రతిసారి ఇది ఎస్క్యూఎల్ లోడర్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తేనే లేటెస్ట్ డేటా లోడ్ అవుతుంది. ఎక్స్టర్నల్ టేబుల్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ కొడితే అయిపోతుంది. సో ఇది ఎస్క్యూఎల్ ఎల్డిఆర్ కమాండ్ చేస్తే డేటా లోడ్ అయిపోతుంది టేబుల్కి, ఓకేనా? ఫిజికల్గా లోడ్ అవుతుంది. ఎక్స్టర్నల్ టేబుల్లో ఫిజికల్ డేటా ఉండదు, ఓకేనా? ఎక్స్టర్నల్ టేబుల్లో డేటా ఉండదు, జస్ట్ కనబడుతూ ఉంటుంది ఫైల్లో డేటాబేస్ టేబుల్ స్ట్రక్చర్లో కనబడుతూ ఉంటుంది అంతే. కెన్ వి పర్ఫామ్ డిఎంఎల్ ఆపరేషన్స్ ఆన్ ఎక్స్టర్నల్ టేబుల్. ఎక్స్టర్నల్ టేబుల్లో డిఎంఎల్ ఆపరేషన్ చేయొచ్చా అంటే చేయలేము. ఎందుకు చేయలేము? అందులో డేటానే ఉండదు, ఇంక డిఎంఎల్ ఆపరేషన్ ఏం చేస్తాము? ఎక్స్టర్నల్ టేబుల్లో డేటానే ఉండదు, అది చూపెడతా ఉంటుంది అంతే, ఒక అర్థం లాంటిది, ఏమో చేయలేము అంతే. వీ కెనాట్ డూ. కెన్ వీ అప్డేట్ మ్యాచ్డ్ కాలమ్స్ ఇన్ మర్జ్? మ్యాచ్డ్ కాలం వీ కెనాట్ అప్డేట్. మ్యాచ్డ్ కాలం కాదు, జాయిన్డ్ కాలం. సో జాయింట్ కాలం అంటే ఏంటంటే మర్జ్ స్టేట్మెంట్ రాసేటప్పుడు వెన్ క్లాసులో రాసి ఉంటాం. వెన్ కాదు, ఇది ఆన్ క్లాస్. కెన్ వి అప్డేట్ జాయింట్ కాలం యూజ్డ్ ఇన్ ఆన్ క్లాస్ ఇన్ మర్జ్ స్టేట్మెంట్. ఆన్ కండిషన్ పెట్టింటాం కదా మర్జ్ స్టేట్మెంట్లో, ఆన్ అనేది ఇక్కడ మర్జ్ ఏం చేస్తుంది? సో 2 టేబుల్స్ని కంపేర్ చేస్తుంది. 2 టేబుల్స్ లేదా సోర్స్ టేబుల్ కాకపోయినా సెలెక్ట్ స్టేట్మెంట్ ఇన్లైన్ వ్యూ లాగా పెట్టుకోవచ్చు, ఓకేనా? సోర్స్ టేబుల్ కాకపోయినా సరే క్వరీ కూడా పెట్టుకోవచ్చు ఇన్లైన్ వ్యూ లాగా బ్రాకెట్లో. సో ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం కంపేర్ చేస్తాం, 2 టేబుల్లో డేటా ఉంటే ఏం చేయాలా, లేకపోతే ఏం చేయాలి. సో ఇప్పుడు మనం యూజ్ చేసిన ఆన్ క్లాస్లో కాలమ్స్ ఏది? t.s నంబర్. టార్గెట్ టేబుల్లోనే మనం ఇన్సర్ట్ చేసిన అప్డేట్ చేసిన టార్గెట్ టేబుల్లో t.s నంబర్ని తప్ప ఇంకా ఏ కాలంలో సరే మనం అప్డేట్ చేయొచ్చు, బట్ t.s నంబర్ అప్డేట్ చేయలేము, ఓకేనా? అదే క్వశ్చన్, t.s నంబర్ని మనం అప్డేట్ చేయొచ్చా అంటే చెయ్యలేము. అర్థమైందా? మాకు అర్థం కాదు. ఇప్పుడు సోర్స్ టేబుల్ నుంచి టార్గెట్ టేబుల్లో కాపీ చేయాలి. మ్యాటర్ ఏమంటే, సో ఈయన శివ ఏం చేసినాడంటే కొత్తగా రిజిస్టర్ అయినాడు,
కొత్తగా రిజిస్టర్ చేస్తే ఏమవుతుంది, ఇన్సర్ట్ చేయాలా. ఈయన సాయి మొబైల్ నెంబర్ అప్డేట్ అయ్యింది, మొబైల్ నెంబర్ అప్డేట్ అయ్యింది, ఆయనది కొత్తగా డేటా వచ్చింది. సో 2 టేబుల్ స్టేజింగ్ టేబుల్ ఉంటాయి, టెంపరీ టేబుల్లో డేటా ఉంటుంది, రోజు వచ్చే డేటా మొత్తం టెంపరీ టేబుల్లో ఉంటుంది. మెయిన్ టేబుల్ ఏది, టార్గెట్ టేబుల్. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఆల్రెడీ రికార్డ్ ఉంది సాయిది, ఆయన ఏం చేయాలి, నేను అప్డేట్ చేయాలా. శివాది ఏం చేయాలా, ఇన్సర్ట్ చేయాలా. 2 డిఫరెంట్ స్టేట్మెంట్ రాయకుండా మర్జ్ స్టేట్మెంట్లో రాస్తాము. ఎలా రాస్తామంటే మర్జ్ ఇంటూ మెయిన్ టేబుల్ అంటే టార్గెట్ టేబుల్ యూజింగ్ స్టేజింగ్ టేబుల్. ఈ టేబుల్ యూజ్ చేసి మర్జ్ చేస్తున్నాను. ఆన్ ఎక్కడంటే, సో ఈయన అకౌంట్ నెంబరు ఈక్వల్ టు అంటే మెయిన్ టేబుల్ అకౌంట్ నెంబర్ ఈక్వల్ టు స్టేజింగ్ టేబుల్ అకౌంట్ నెంబర్, మెయిన్ టేబుల్ అకౌంట్ నెంబర్ ఈక్వల్ టు స్టేజింగ్ టేబుల్ అకౌంట్ నెంబర్. మ్యాచ్ అయ్యింది అంటే ఏమని, రెండిట్లో మ్యాచ్ అయ్యిందంటే మెయిన్ టేబుల్లో డేటా ఉంది, దానికి సంబంధించిన డేటా ఉంది. వెన్ మ్యాచ్డ్ దెన్ అప్డేట్ అంటే మొబైల్ నెంబర్ ఈక్వల్ టు సోర్స్ టేబుల్లో ఉంటాయి, అంటే స్టేజింగ్ టేబుల్లో ఉన్న మొబైల్ నెంబర్. అండ్ పెట్టి ఏదైనా చేసుకో, అండ్ పెట్టి చేసుకో, ఏం కాదు. వెన్ నాట్ మ్యాచ్డ్ అంటే మ్యాచ్ అవ్వకపోతే ఏం చేయాలా, ఇన్సర్ట్ చేయాలా. సో ఈ కేసులో ఈయన సాయిది మ్యాచ్ అయ్యింది, అకౌంట్ నెంబరు మ్యాచ్ అయ్యి ఏం చేసినాము, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసినాము. శివ కేసులో మ్యాచ్ అవ్వలేదు, ఇన్సర్ట్ చేసినాము. సో ఒకటే స్టేట్మెంట్తో మర్జ్ వీ కెన్ డూ మల్టిపుల్ ఆపరేషన్స్ అట్ అ టైం. సో ఇక్కడ కేసు ఏమంటే అకౌంట్ నెంబర్ని మనం అప్డేట్ చేయలేము, ఇక్కడ ఈ స్టేట్మెంట్ యూజ్ చేసి అప్డేట్ చేయలేము అకౌంట్ నెంబరు. ఎందుకు, మనం కంపేర్ చేస్తున్న కాలమే అది, ఏదైతే కంపేర్ చేస్తున్నామో ఆ కాలం మనం అప్డేట్ చేయలేము. సో ఇఫ్ యూ ట్రై టు అప్డేట్ వాట్ ఇట్ విల్ డూ, సో ఇక్కడ టీ డాట్ ఇక్కడ వచ్చింది ఎర్రర్, కాలమ్స్ రెఫరెన్స్డ్ ఇన్ ఆన్ క్లాస్ కెన్ నాట్ బి అప్డేటెడ్. ఇది టీ డాట్ ఎస్ నంబర్, టీ అనే టేబుల్లో ఎస్ నంబర్ని అప్డేట్ చేయలేము. సో వెన్ యూ ట్రై టు అప్డేట్ ఇట్ విల్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఎర్రర్. అంతే, అర్థమైందా. మర్జ్ 2 టేబుల్స్ కంపారిజన్, లేకపోతే ఇన్సర్ట్ చేయడం, ఉంటే అప్డేట్ చేయడం. అది సమ్ ఆఫ్ క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ శాలరీ అండ్ ఎందుకు చెప్పలేదు, చెప్పలేదా అంతకుముందు లేదా, చెప్పలేదా. హలో హలో, पेड सर्विस कहते हैं, नॉट इंटरेस्टेड. हाँ यस ओके. इधे कैलकुलेट सम ऑफ सैलरी अंड सम ऑफ परसेंटेज, सम ऑफ सैलरी परसेंटेज ये क्वेश्चन నువ్వు రాసినావు అదే ఫ్రమ్ గివెన్ టేబుల్, అదే నాకు తెలుసులే. ఎంప్లాయీ నెంబర్, శాలరీ, క్వశ్చన్ ఇంటూ క్వశ్చన్ ఇస్తే టీ డాట్ స్టార్ అమౌంట్ ఇన్ టోటల్. ఓకే 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 సరే, దేని పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఒకసారి చదువుకోండి. సో ఇవి కాకుండా ఇంకేమున్నాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. చెప్తా ఉండు, ఇండెక్సెస్లు, టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ అవన్నీ మీరు చదువుకోవచ్చు దాంట్లో అంతే. ఇండెక్సెస్, ఇండెక్స్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్, యూసేజ్ అవి నేను చెప్తా. సీక్వెన్సెస్ అవన్నీ పెద్దగా అడగండే, ఏమడుగుతాడు సీక్వెన్స్ క్యూలో వాట్ ఈస్ గ్లోబల్ టెంపరరీ టేబుల్ అవన్నీ చెప్పినాను. టెంపరీ గ్లోబల్ టెంపరరీ టేబుల్ అంటే ఏంది, ఆన్ కమిట్ ప్రిజర్వ్ రోస్, ఆన్ కమిట్ డిలీట్ రోస్. సో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి అవి. సో గ్లోబల్ టెంపరరీ టేబుల్ ఎందుకంటే డేటాబేస్ లెవెల్కి వెళ్ళదు, టెంపరరీ మెమరీలో స్టోర్ అవుతుంది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాము, రన్ టైంలో డేటా లోడ్ చేసి ప్రాసెస్ చేసేదానికి యూజ్ చేస్తాము. ఆల్రెడీ మన క్లాస్లో ఉంటుంది అది, దాన్ని చూసుకోండి. 2 టైప్స్ ఉంటాయి, ఆన్ డిలీట్
ఆన్ కమిట్ డిలీట్ రోస్, ఆన్ కమిట్ ప్రిజర్వ్ రోస్ 2 టైప్స్ ఉంటాయి. అంటే డిలీట్ చేసి కమిట్ కొడితే డేటా మొత్తం డిలీట్ అయిపోవాలి టెంపరీ టేబుల్లో. కమిట్ కొట్టినా కూడా డిలీట్ అవ్వకూడదు. ఇప్పుడు వెన్ ఆన్ కమిట్ ప్రిజర్వ్ రోస్ ఏ కేసులోనూ కనపడదు. ఏ కేసులోనూ ఒక సెషన్లో ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ పక్క సెషన్లో కనబడదు. ఎందుకు? టెంపరీ డేటాబేస్లో ఉంటేనే ఇక్కడ ఇన్సర్ట్ చేసి అక్కడ కనబడేది. ఓకేనా? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ముగ్గురు నలుగురికి ఇస్తారు కదా యాక్సెస్లో. మనం అప్డేట్ ఏం యాక్సెస్? డేటాబేస్ డేటా. ఇప్పుడు నేను చేసింది వాళ్ళు కూడా టెంపరీ టేబుల్లో ఉన్నంత వరకు కనపడదు, ఎవరికి కనపడదు. నార్మల్ టేబుల్స్లో అవి కనపడతాయి. చేంజ్ చేసి ఇంకా అంతే కదా. ఎందుకు కనపడకపోతే మన పర్సనల్ కోసమా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. క్యూ అనేది క్వశ్చన్ అని క్యూస్ అని క్వశ్చన్ అదే ఎక్కడుంది? క్యూస్ ఫంక్షన్స్ కింద అక్కడ సైడ్లో అవుట్ ఆఫ్ ద స్కీమాలో కింద క్యూస్ అని ఉండే. అవసరం లేదా? క్యూస్ అని అడిగితే చెప్తాను తలకాయ. ఇదేమంటే ఒక్కొక్క స్కీమా కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉంటాయి ప్రతి స్కీమాలు. సో ఇప్పుడు సిస్టమ్ స్కీమాకి సంబంధించిన అన్ని కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్కి ఒక్కొక్కటి ట్యాబ్ ఉంటుంది ఇక్కడ. సిస్టమ్ ప్రతి దాంట్లోనే ఉంటుంది. ఐపీ అడ్రస్ సపరేట్ ఉంటుంది. ప్రతి దానికి సపరేట్ అడ్రస్ ఉంటుంది సపరేట్గా. నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పిన కనెక్షన్స్ అవన్నీ ఎలా కనెక్ట్ చేయాలో మనం కాబట్టి లోకల్ కాబట్టి సిస్టమ్ సపరేట్ ఉంటాయి దాంట్లో. ఇక్కడ సిస్టమ్ అనే స్కీమాలో మనం కనెక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన టేబుల్స్ లిస్ట్ అన్నీ ఇక్కడ టేబుల్ కింద వస్తాయి. ఓకే, ఇవన్నీ టేబుల్ నేమ్స్. సో దీన్ని మినిమైజ్ చేయాలంటే ఇది వ్యూస్ క్రియేట్ చేసిన వ్యూస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. వ్యూస్ అయిపోతానే. సో ఇవన్నీ ఈ ఎడిషన్ వ్యూస్ అవన్నీ సపరేట్ అవన్నీ మనకు పనికిరావు. ఇండెక్సెస్ ఇక్కడ ఉంటాయి, ప్యాకేజెస్ ఇక్కడ ఉంటాయి, అన్ని దానికి సంబంధించినవన్నీ దాని విన్నట్టు ఉంటాయి. అవన్నీ రియల్ టైంలో ఇట్లే ఉంటుంది. స్కీమాస్ అంతా డిబిఏ వాళ్ళు కదా క్రియేట్ చేస్తారు. స్కీమా క్రియేట్ చేసేది వాళ్ళు. యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళు ఇస్తారు, మన పని రాయడమే. యూజర్ నేమ్ పాస్వర్డ్స్ వాళ్ళే ఇస్తారు, మొత్తం వాళ్ళదే. ఆ పని మన పని, మనం ఏది నేర్చుకున్నాం ఆ పనే. స్కీమాలు వాళ్ళే క్రియేట్ చేస్తారు. ఓకేనా? చిన్న కంపెనీలు అయితే మనల్ని క్రియేట్ చేయమంటారు. క్రియేట్ యూజర్ నేమ్. ఈరోజు క్వశ్చన్ అడిగినాడు ఎవరిని? టేబుల్ స్పేస్ని ఎలా చేస్తారో ఆల్టర్ చేస్తారు. స్పేస్ ఒక 100 అనుకో, 100 MB ఫుల్ అయిపోయింది. ఏం చేస్తావు? పని చేయదు. మళ్ళీ ఆల్టర్ అంటే కొంచెం సైజ్ పెంచాలా, ఇంక్రీజ్ చేయాలంటే ఆ యాక్సెస్ మనకు ఉండదు. అది అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉంటుంది అది. సో ఆ DBS మనం కాంటాక్ట్ అయినామంటే ఆ మెమరీని కొంచెం పెంచుతాడు. అది పెంచినాడంటే ఇంకో దాంట్లో తగ్గుతుంది. ఇప్పుడు నేను చెప్తాను చూడు, నీ దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది, ఒక ఫోల్డరు 100 MB 100 GB అనుకో, ఇంకో 100 GB 200 GB అనుకో, రెండు కలిపితే 200 GB. దీనికి 250 కావాలనుకో, ఇంకో ఫోల్డర్ ఏమవ్వాలా 150 అయిపోవాలా. అది కూడా అంతే, సైజ్ అట్లే ఉంటుంది, ఫిక్స్డ్ సైజు. దానిలో ఎంత పడుతుందో అంతే పడుతుంది. కానీ టేబుల్ స్పేసెస్ మార్చేస్తే ఒకటి పెంచితే ఇంకోటి తగ్గుతుంది. ఇప్పుడు అనవసరమైన డేటా, మనకి అవసరం లేని డేటాని ఎట్లా డిలీట్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారు? టెంపరీ డేటాని మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. టెంపరీ డేటాస్ ఉంటాయి కదా, వాటిని అన్నీ చేస్తూ ఉంటారు. సో డిలీట్ డేటా అట్లే మెయింటైన్ చేయాల్సిందే. ఆ డేటాని ఎవరు హ్యాండిల్ చేస్తారు? మనమే హ్యాండిల్ డేటా. స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది కదా అప్పుడు కూడా మనమే చేయాలి. స్టోరేజ్ అంటే అన్నెసెసరీగా ఏముండదు, అంత ఈజీగా ఏం అయిపోదు. ఇప్పుడు క్లోజ్డ్ అకౌంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మెయింటైన్ చేయాల్సిందే. క్లోజ్డ్ అకౌంట్ ఉన్నా సరే కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఏమో తెలియదు మనకు కూడా.
ఇన్వాలిడ్ క్వశ్చన్స్. అంతే. అవి లోన్ తీసుకోకుండా ఉన్నా జస్ట్ అప్లికేషన్ డేటా, తీసుకున్న డేటా ఉండాలి కదా, డిలీట్ చేస్తున్నారు. అదే కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత అవన్నీ క్లీనప్ చేస్తారు అన్నమాట. సో హిస్టరీ టేబుల్ మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి. సో ఇంకా SQL ఏం కొరీస్ ఏమున్నాయి? ETL టూల్ మన క్లాస్కి సంబంధించింది కాదు, మనకు అవ్వదు కాదు అది. ఇప్పుడు SQL లోడర్ UTL ఫైల్ ఏ పని చేస్తాయో UTL టూల్ ఆ పని చేస్తుంది. ఏం చేస్తుంది? డేటాని అదే ఎక్స్ట్రాక్షన్, డేటాని ఫైల్స్ నుంచి అంతే. కోడ్ రాయాల్సిన పని లేదు, సింపుల్గా డేటా ఇటు నుంచి ఇట్టా ట్రాకింగ్ సింపుల్. అది మనకు అంత బాగా వస్తే అది చాలా లేదు, నాకు దీనిలో ఉందని చెప్పాలి అంతే. UTL అంతే, ప్యాకేజ్ అంతా ఉండదు, ఆల్రెడీ రెడీమేడ్. అది డ్రాగ్ అండ్ డ్రాప్ అంట. డేటా నువ్వు పంపించింది ఎక్కడ? రిపోర్ట్స్ లెవెల్లో అడిగితే రిపోర్ట్స్ యూజువల్గా బిజినెస్ యూజర్స్ కదా చేస్తారు. రిపోర్ట్స్ అంటే ఏంది? ఫస్ట్ ఇన్ఫర్మేషన్. రిపోర్ట్స్ అంటే ఏంది? ఇన్వాయిస్ ఒకటే కాదు, ఏదన్నా ఇన్ఫర్మేషన్. రిపోర్ట్ అంటే ఎంత బిజినెస్ జరిగింది, రిపోర్ట్స్ డేటాని అనలైజ్ చేయడానికి కదా రిపోర్ట్స్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాలన్నా క్వశ్చన్స్ అంట. ఎన్నున్నాయి? చేయగా అన్న కింద అసలు ఏంది ఎంత స్పేస్ ఉంది? నితిన్ కూపర్. HCL టెక్నాలజీ ఎవరిని అడిగింది? శివాది అయిపోయింది. HCL మళ్ళా అన్నీ ఉన్నాయి దీంట్లో. రిపీటెడ్ ఉన్నిలే. ఓకే. ఇంటర్వ్యూ. వాట్ ఈస్ యువర్ డే టు డే యాక్టివిటీస్? ఏంది? సో ఏదైనా సరే, సపోర్ట్ టికెట్ అయినా సరే, ఏదైనా సరే, సో నార్మల్గా జీరా టికెట్ అయినా సరే, వర్క్ ఏం చేస్తున్నామంటే క్రియేటింగ్ ప్రొసీజర్ టు లోడ్ డేటా ఫ్రమ్ స్టేజింగ్ టేబుల్ టు పర్చేస్ ఆర్డర్ టేబుల్, పర్చేస్ ఆర్డర్స్ టేబుల్ క్యాన్సిల్ నాకు. I'm creating procedure to load data from staging table to purchase order. So parallelly I'm working on Jira incidents. సో ఇన్ని చేస్తావు. డైలీ ప్రొసీజర్ క్రియేట్ చేస్తామా? ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా ఏదన్నా రిక్వైర్మెంట్ వచ్చింది క్రియేట్ చేసేదానికి, సో అప్పుడు నేను పని చేస్తాను. ఇప్పుడు నాకు ఉంది ఒక ప్రొసీజర్ క్రియేట్ చేయడానికి, అది కొన్ని అవర్స్ పని చేస్తాను. ఇప్పుడు బిల్డింగ్ పర్ డేకి 8 hours అయితే, సో డెవలప్మెంట్కి 4 hours, సపోర్ట్ ప్రాజెక్ట్కి 4 hours. రిక్వైర్మెంట్ 4 hours
4 hours working on development. Production. 4 hours working on support. సపోర్ట్ అంటే ఎలా టికెట్స్ వస్తాయంటే టికెట్. సో 1 or 2 టికెట్స్ అంటే ఎన్ని క్లోజ్ చేస్తామంటే ఒక టికెట్ అంటే 1 day or 2 daysలో క్లోజ్ చేస్తాను. క్రిటికల్ బట్టి అంటే కాంప్లెక్స్ అయితే 2 days పడుతుంది. సో హౌ మెనీ టికెట్స్ యూజ్ టు క్లోజ్ అంటే ఇఫ్ టికెట్ ఈజ్ టికెట్ ఆన్ సింపుల్ work, it will complete in 4 to 5 hours. If it is complex, it will take 2 days. Test case ఓకే పర్ డే. సో ఇది చెప్పచ్చు. ఇది టికెట్స్ మీద పనిచేస్తాను. ఎవడు అసైన్ చేస్తారు టికెట్ అంటే వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్స్ లేదా మై టీమ్ లీడ్ సర్వీస్ చేసుకోవాలండి. మై టీమ్ లీడ్ విల్ అసైన్ టికెట్ టు మై టీమ్ మెంబర్స్. ఎంతమంది టీమ్ మెంబర్స్కి టీమ్ లీడ్ అని చెప్పచ్చు. లేదంటే ఒక పర్సన్ ఉంటాడు అన్నమాట. నార్మల్గా వాళ్ళు అదేం చేస్తూ ఉంటారు. వాళ్ళకి అదే పని. టికెట్ వచ్చిందా వీళ్ళకి అదేం చేయాలి. వాళ్ళు ఎవడో ఒకటి వాడేమో చూస్తాడు. ఏమని చూడ్డు. నువ్వేం చెప్పాలనుకుంటే చెప్పచ్చు. సో టీమ్ సైజ్ ఎంత అంటే ఎంతనా చెప్పచ్చు. కానీ ఫిక్స్డ్ పెట్టుకోండి మైండ్లో. ఎంతమంది అనేసి ఉండకూడదు. టీమ్ సైజ్ అంటే ఎంతనా పెట్టుకోండి. 5 or 6 ఇన్ టెక్నికల్ టెక్నికల్ టీమ్ 1 DBA ఒకడు ఉంటాడు. టీమ్ లీడ్ ఆడు మేనేజర్ సపరేట్ రిప్లేసింగ్ అంతే. అంతకుమించి ఏం అవసరం లేదు. సో డైలీ డెవలప్మెంట్ వర్క్ ఉంటుందా అంటే లేదు. వచ్చినప్పుడే డెవలప్మెంట్ వర్క్ వచ్చినప్పుడే డెవలప్మెంట్, లేదనుకో సపోర్ట్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తుంటారు. రిక్వైర్మెంట్ వచ్చిందంటే కొత్తగా, సో విల్ స్టార్ట్ డెవలప్మెంట్ టాస్క్. ఓకేనా. ఇఫ్ న్యూ రిక్వైర్మెంట్ కమ్స్ దెన్ ఓన్లీ I used to work on development task. So ఓకేనా. టీమ్ సైజ్. సో ఇవన్నీ చేస్తున్నావు. డెవలప్మెంట్ చేస్తే ఏమవ్వాలా, ఏం చేయాలా? I used to prepare test cases also. Test cases. టెస్ట్ కేసెస్ అవన్నీ సిఆర్స్ వీటి కింద వస్తుంది. సిఆర్స్ అన్నీ దీంట్లో వస్తాయి. ఓకేనా. ఓకే. విచ్ కాన్సెప్ట్ యు ఆర్ వర్కింగ్ ఆన్? ఏంది ఓకే. ప్రాజెక్ట్ నేమ్ వర్షన్, రీసెంట్ వర్షన్ 21C. సో 21C వచ్చిన వర్షన్ ప్రతిసారి మారాల్సిన పనిలే. క్లౌడ్. సి అంటే క్లౌడ్, జీ అంటే గ్రిడ్. 11Gలో జీ అంటే గ్రిడ్. వాట్ ఈస్ మెంట్ బై కర్సర్? సో ఇంప్లిసిట్ కర్సర్ అంటే ఏంది, డిప్లిసిట్ కర్సర్ అంటే ఏంది, PLSQలో రేపు చెప్తానులే. అవన్నీ ప్రిపేర్ చేయాలా PLSQలో ఒకటి చేయాల్సింది. ఓకే. వాట్ ఈస్ ద ట్రిగ్గర్ రేపు చెప్తా. ఇప్పుడు వర్షన్స్ మారుస్తూ ఉంటాం కదా, అప్పుడు ఒరాకిల్ వాళ్ళతోనే మనం కాంటాక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు DBA వాళ్ళు ఇప్పుడు మేము పనిచేసేది ఇంకా 11G అనేది నవ్వుతున్నాడు. అలాంటి డౌట్ మనకి ఎప్పుడు రాలేదనే రావు. అది ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ ఇప్పుడు మేము పనిచేసేది 11G. ఇంకా ఇప్పటికి ఈ రోజుకి నేను పనిచేసేది 11G. 21Cకి మైగ్రేట్ చేస్తున్నాం అనుకో.
లేటెస్ట్గా ఏముంటుందో దాన్ని మైగ్రేట్ చేయాల్సిన పని లేదు. సో దగ్గరలో కూడా వెళ్ళిపోవచ్చు. 19C మా ప్లాన్లు ఏమంటే 19Cకి మైగ్రేట్ చేయాలనేసి. ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఉంటే మైగ్రేషన్ చేసేదానికి మాకు 3-4 నెలలు పడుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 3 నెలలు పడుతుంది. వాళ్ళు ఏం చేయాలా, ఆ ఎన్విరాన్మెంట్ సెటప్ చేయాలా, అది ఇన్స్టాల్ చేసి డేటాబేస్లో సో ప్రాపర్గా అన్ని సెటప్ చాలా చేయాలి. వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు చేసుకుంటారు, DBA వాళ్ళు వీళ్ళు అయినాక ఈ కోడ్ మొత్తం అన్ని కోడ్ డేటా మొత్తం తీసుకొచ్చి దాన్ని పెట్టాలా. ఆల్రెడీ ఉన్న కోడ్ మొత్తం పెట్టాలా. పెద్ద అనేది మైగ్రేషన్. కాబట్టి ప్రతిసారి చేంజ్ అవ్వరు. ఇప్పుడు 11G నుంచి 12C 19 రకరకాలుగా వచ్చేసినాయి. అయినా సరే మా వాళ్ళు ఇంకా ఇంతవరకు చేయలేరు. ఇప్పుడు చేయబోతారు. ప్రతిసారి మారరు. ఓకేనా. కర్సర్ అంటే ఏంది, కర్సర్ ఎక్స్ప్లిసిట్ కర్సర్, ఇంప్లిసిట్ కర్సర్ ఉన్ని రేపు చూద్దాము. అంటే వాళ్ళే సజెస్ట్ చేస్తారు కదా, ఒరాకిల్ వాళ్ళే. మీ ఇష్టం అది. డబ్బులు కట్టి నువ్వు తీసుకొని ఏదైనా తీసుకో. ఆన్ క్యాస్కేడ్, ఆన్ డిలీట్ క్యాస్కేడ్. అది ఆన్ క్యాస్కేడ్ డిలీట్ కాదు. ఎవరు రాసింది? ఆన్ డిలీట్ క్యాస్కేడ్. ఈరోజు చెప్పినాను కదా అది పొద్దున్నే. వాట్ ఈస్ మెంట్ బై ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎందుకు హ్యాండిల్ చేస్తారు? ఓకే, అవన్నీ రేపు. వ్యూ ఎంత అయింది? 9i జాయిన్స్. 9i జాయిన్స్ అంటే నార్మల్ జాయిన్స్, టైప్స్ ఆఫ్ జాయిన్స్. ఎక్స్ప్లెయిన్ ప్లాన్ ఇంపార్టెంట్. సో ఎక్స్ప్లెయిన్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. అడుగుతారు. ఇప్పుడు అజైల్ కొంతమంది ఫాలో అవుతుంటారు కదా, డెవాప్స్. అజైల్ డెవాప్స్ అనేది ఏం కాదు. అజైల్ అది SDLCs చెప్తాను చూడు. SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో నువ్వు ఏ ప్రాసెస్లో నీ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తున్నావు. సో రకరకాలు ఉంటుంది. వాటర్ ఫాల్ మోడల్ ఉంటుంది, అజైల్ మోడల్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. సో వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటంటే ఫేసెస్ వస్తూ ఉంటాయి అనమాట. ఫస్ట్ అనాలిసిస్, తర్వాత డెవలప్మెంట్, టెస్టింగ్ అన్నీ. నా దగ్గర 4-5 కోడ్స్ ఉన్నాయి. 4 ప్రొసీజర్స్ చేయాలా. 4-5 ప్రొసీజర్స్ అట్ అ టైం అనలైజ్ చేసి అట్ అ టైం డెవలప్ చేసి టెస్ట్ అన్నీ ఒక్కసారి వెళ్తాను. వాటర్ ఫాల్ పైనుంచి కిందకి ఇటు పోతూ ఉంటుంది, మళ్ళీ ఇటు పోదు. సో అజైల్ మెథడాలజీ అంటే ఇటరేటివ్ ప్రాసెస్. సో ఈ టైంలో నువ్వు ఎంత చేస్తావు? ఒకటి తీసుకో, మొత్తం చెయ్యి. ఈ టైంలో చెయ్యి మొత్తం. అంటే ఇటరేటివ్, రిపీటెడ్గా మళ్ళీ అనాలిసిస్ రిపీట్ అవుతూ ఉంటుంది. డేస్, నెంబర్ ఆఫ్ డేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీరు అజైల్ గురించి ఊరికే లైట్కి చదువుకోండి చాలు. సరే. డిఫరెన్స్ బిట్వీన్ కన్వెన్షనల్ పాత్ అండ్ డైరెక్ట్ పాత్. ఇది ఎప్పుడు అంటే SQL లోడర్, SQL LDR కమాండ్, యూజర్ ID ఇస్తాము, పాస్వర్డ్ ఇస్తాము, మొత్తం ఇస్తాం. లాస్ట్లో లాక్ ఫైల్ ఇస్తాము. లాస్ట్లో ఏం చేస్తామంటే డైరెక్ట్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తాం. డైరెక్ట్ ఈక్వల్ టు ట్రూ. కన్వెన్షనల్ పాత్ అంటే ఏంటంటే, సో ఇది కమిటెడ్. ప్రతి 64 రికార్డ్స్ తర్వాత కమిట్ అవ్వాలా వద్దా, అన్ని రికార్డ్స్ అయినాక కమిట్ అవ్వాలా అన్నది ఇది. డైరెక్ట్ ఈక్వల్ టు ట్రూ కన్వెన్షనల్ పాత్ అంటే. ఇవ్వకపోతే కన్వెన్షనల్ పాత్, ఇస్తే డైరెక్ట్ పాత్. డైరెక్ట్ ఈక్వల్ టు ట్రూ అని ఇవ్వకపోతే కన్వెన్షనల్ పాత్. ఫర్ కన్వెన్షనల్ పాత్ కదా. కన్వెన్షనల్ పాత్ ఆఫ్టర్ ఎవ్రీ ఎవరో చికెన్ చేస్తున్నారు కదా, ఉంది వాసన కదా. మీకు రాలా చికెన్ వాసన రాలా? ఓకే. Every 60 records loaded commit will be executed. If you use direct equal to use for conventional path. If we use this, then it is direct path. If not used, then it's conventional path. Convention path. Okay, conventional path ఏమవుతుంది? 64 రికార్డ్స్. డైరెక్ట్ పాత్ అంటే ఆల్ రికార్డ్స్ లోడ్ అయిన తర్వాత ఒకసారి కమిట్ అవుతుంది.
సో వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఆరకల్ క్వరీ. వాట్ ఆల్ ఆర్ చెక్స్ టు ఎగ్జిక్యూట్ క్వరీ? ఏం చెక్ చేస్తుంది? సింటాక్స్ చెక్ చేస్తుంది. ఫస్ట్ సింటాక్స్ చెక్ చేస్తుంది. నువ్వు రాసిన సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ ఇన్సర్ట్ కానీ ఏదైనా సరే సింటాక్స్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేస్తుంది. సింటాక్స్ ప్రాపర్గా ఉంటే సిమాంటిక్ చెక్ చేస్తుంది. సిమాంటిక్ అంటే ఏమంటే నేమ్స్, కాలం నేమ్స్, టేబుల్ నేమ్స్ డేటాబేస్లో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నా. సో ఇక్కడ స్టార్ లేదు, ఇది ఎర్రర్ కదా. సెలెక్ట్ తర్వాత ఏముండాలా? కాలం లిస్ట్ అన్న ఉండాలా, స్టార్ అన్న ఉండాలా. స్టార్ అంటే ఏంది? కాలం లిస్ట్. ఇక్కడ లేదు. ఇక్కడ టేబుల్ నేమ్ కూడా _XYZ అనేసి ఉంటుంది, ఆ టేబుల్ కూడా లేదు. ఫస్ట్ ఏం చెప్తుందంటే సింటాక్స్ తక్కువ అని చెప్తుంది. ఏం చెప్పింది? మిస్సింగ్ ఎక్స్ప్రెషన్ అని ఎక్కడి నుంచి వచ్చిందంటే సింటాక్స్ నుంచి వచ్చింది. సో నువ్వు ప్రాపర్ సింటాక్స్ వాడింటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఇప్పుడు ఏం చెక్ చేస్తుంది? సిమాంటిక్ చెక్ చేస్తుంది. ఇదేంది? ఇప్పుడు టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఆ టేబుల్ డేటాబేస్లో లేదు, అది దాన్ని సిమాంటిక్ చెక్ అంటారు. ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది? సింటాక్స్ చెక్ చేస్తుంది. సింటాక్స్ ప్రాపర్గా ఉంటే కాలమ్స్ ఫస్ట్ syntax will be verified, then object names will be first syntax, after that semantic check అంటే object names will be verified. డేటాబేస్ ఉందా లేదా? హార్డ్ పార్సింగ్, సాఫ్ట్ పార్సింగ్ మనకు అవసరం లేదు, అంటే నాకు ఐడియా లేదని చెప్పేది. అంతగా వస్తే తర్వాత చూద్దాం. సో ఓకే, నెక్స్ట్ ఎక్స్టర్నల్ టేబుల్స్ తెలుసు. ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేయొచ్చా? ఎక్స్టర్నల్ టేబుల్లో ఇండెక్సెస్ చెక్ చేయండి. బేస్ ప్రాపర్టీ ఆఫ్ డేటాబేసా? ఇది ఎప్పుడు అడిగినారు? బేస్ ప్రాపర్టీ ఆఫ్ డేటాబేస్ అంటే క్వశ్చన్ ఏంది? ఇది ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసినావు నువ్వు? బేస్ ప్రాపర్టీ ఆఫ్ డేటాబేసా? సరే ఓకే. కెన్ యూ ఉన్నీలే, దాని మీద ఏ సంబంధించి ఉన్నీలే. కెన్ యూ రైట్ ఏ క్వరీ టు ఫెచ్ ఫస్ట్ డేట్ ఆఫ్ నెక్స్ట్ మంత్? ఎలా చేయొచ్చు? +1 పెడితే ఏమొస్తుంది? రెండో తేదీ వస్తుంది. ఏమొస్తుంది? లాస్ట్ డే +1. ఓకే, అది కరెక్ట్ ఆప్షన్. లేదా యాడ్ మంత్స్ ఆఫ్ 1 అక్కడ నుంచి మళ్ళీ ట్రంక్ యూజ్ చేస్తే ఫస్ట్ డే వస్తుంది. రకరకాలు చేయొచ్చు, ఎట్లైనా చేయొచ్చు. 2 ట్రంక్ ఏమిటి రాసింది? ఇది ఎన్ని రకాలు రాయొచ్చు దాన్ని? సెలెక్ట్ లాస్ట్ డే ఆఫ్ సిస్ డేట్ తర్వాత అంటే +1 ఫ్రమ్ డ్యూయల్ 1. లేదు సెలెక్ట్ యాడ్ _months ఆఫ్ సిస్ డేట్ 1 మంత్ యాడ్ చేయి. సో దాని తర్వాత దానికి ట్రంక్, దేని ట్రంక్ చేయాలా? మంత్ని ట్రంక్ చేయాలా? MM. సో ఇలా చేయొచ్చు. రెండు ఏమొస్తాయి? నెక్స్ట్ డే January 1 వస్తుంది. సో ఇదేమొస్తుంది? January 1. ఇది కూడా January 1. ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇన్సర్టింగ్ అది ఇన్స్ట్రింగ్, సబ్స్ట్రింగ్. వాట్ ఈస్ ఇన్స్ట్రింగ్? ఓకే అయిపోయింది ఇది. కీప్ ఓన్లీ, we want to keep only numeric and alphabet and remove all special characters from email ID. స్పెషల్ క్యారెక్టర్ తీసేమనేసా?
@ ఉంటే తీసేమన్నా తీసేమన్నాడా? ఏముంది డాట్ కామా @ పెట్టి ట్రాన్స్లేట్ చేయి అయిపోతుంది. ట్రాన్స్లేట్ ఆఫ్ కాలం నేమ్ కమా @ కమా డాట్ థర్డ్ పారామీటర్ సింగిల్ కోర్స్ ఓపెన్ క్లోజ్ అంతే, అన్నీ పోతాయి. యూజ్ ఆఫ్ జీటీటీ చెప్పినాము. ప్రాగ్మాటాను రేపు చెప్తాం. PLSQL టాపిక్. టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఓకే ఓకేనా. నేమ్ ఆఫ్ వేరియబుల్ విత్ పర్సంటేజ్ టైప్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వేరియబుల్? వి యూజ్ విత్ పర్సంటేజ్ రో టైప్. నేమ్ ఆఫ్ వేరియబుల్ పర్పస్ ఆఫ్ ఓకే అది చెప్పి నేమ్ ఆఫ్ వేరియబుల్ ఏం అవసరం లేదు. బల్క్ కలెక్ట్ ఎందుకు యూజ్ చేస్తాము అవన్నీ రేపు మాట్లాడదాం. జీటీటీ ఈరోజు మాట్లాడినాం. అది సబ్ క్వరీ ఓకే. ఎక్స్టర్నల్ టేబుల్ ఓకే. అనలిటికల్ ఫంక్షన్స్ ఏమున్నాయి? ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నంబర్, లీడ్, ల్యాగ్. ఓకేనా. సింటాక్స్ ఫర్ ర్యాంక్ ఫంక్షన్ ఓకే రాస్తారు. హ్యావ్ యూ క్రియేటెడ్ రిపోర్ట్స్? నో. రిపోర్ట్స్ చాలా ఈజీయే. చూద్దాం ఫస్ట్ ఇది ప్రిపేర్ అయితే తర్వాత చూద్దాం. ప్రైమరీ అండ్ యూనిక్ కలెక్షన్స్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రాజెక్ట్. హౌ యూ లోడ్ ద డేటా ఓకే. సరే చదవండి ఇది రిపోర్ట్స్ ఇప్పుడు చెప్తాను. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదన్న ఒకసారి చెక్ చేస్తాను.